హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఉన్నారు. ఆయన నిర్మాతగా మారి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఆయన తొలిసారి నిర్మాతగా తీసిన సాంబయ్య సినిమా 26కి 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఈ 25 ఏళ్ల జర్నీలో ఆయన ప్రయాణం గురించి, అలాగే హీరోలైన తన ఇద్దరు కుమారుల గురించి ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి బాగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్టున్నారు? అసలు ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇండస్ట్రీలోనే ఉన్నారు? నేను ఇండస్ట్రీకి దూరంగా అసలు లేను. దూరం కనపడకపోవచ్చు కానీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. నేను ఇండస్ట్రీలోనే. నేను ఇండస్ట్రీకి దూరంగానే ఎందుకు అన్నానంటే, ఒకప్పుడు ఉద్ధృతంగా సినిమాలు తీసిన మీరు ఇప్పుడు దాదాపు సినిమా తీసి చాలా ఏళ్ళు 9 ఇయర్స్ అయింది. ఎగ్జాక్ట్ 9 ఇయర్స్. 2015 గంగా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 9 ఇయర్స్ ఎగ్జాక్ట్. 9 ఇయర్స్ దూరంగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారన్నా తప్ప ఇండస్ట్రీలో లేరని నేను అంటలా. ఇండస్ట్రీకి కూడా దూరంగా లేను, ఇండస్ట్రీ లేకుండా లేను. పిల్లలు ఉన్నారు, వాళ్ళ సినిమా ఎవ్రీ ఇయర్ ఒకటి రిలీజ్ అవుతూనే ఉంది. ఈ 9 ఇయర్స్లో 10 ఫిల్మ్స్ చేశాడు మా అబ్బాయి. ఓకే. పెద్ద ఆయన, చిన్న ఆయన 2 సినిమాలు చేశాడు. సో అటన్నిట్లో ఎంత కొంత ప్రమేయం అనేది ఉంది. కథ వింటాం కానీ అలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఉన్నాను ఇండస్ట్రీతోటే ఉన్నాను. అంటే ఇప్పుడు మాకు ప్రతి శుక్రవారం ఆ థియేటర్ల దగ్గర మార్నింగ్ షో కనపడుతూ ఉంటారు. కానీ గతంలో వరుసన సినిమాలు తీశారు నిర్మాతగా. సో ఈ ప్రతి శుక్రవారం సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలు డిసప్పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఏదో ఒకటి అరా హిట్ అయినవి ఉంటాయి. సో ఆ టైంలో అరే మనం కూడా సినిమా తీయాలి, మళ్ళా గ్యాప్ వచ్చిందని ఎప్పుడు అనిపించలేదా? అనిపించలా, ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే మళ్ళీ లైవ్లో నోడగాలి ఈ రోజు వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే. 2 మూవీస్ స్టార్ట్ చేస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఓకే. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసినాక నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసి అంటే కంటిన్యూ చేయాలని యాజ్ ఎ ప్రొడ్యూసర్. గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఈ గ్యాప్లో కొన్ని వేరే రకంగా పనులు చేసుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఓకే. వెరీ హ్యాపీ. నేను 9 ఇయర్స్ ఇండస్ట్రీకి దూరంగా, నా పేరు ఒకటి పడలేదు తప్పితే నిర్మాతగా, మా అబ్బాయిల పేర్లు చూసుకుంటూ నేను హ్యాపీగానే ఉన్నాను. ప్రతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అని పడితే హ్యాపీ, బెల్లంకొండ గణేష్ బాబు అని పడ్డా నాకు హ్యాపీగానే ఉన్నా. ఓకే. హ్యాపీగా లేవని నేను అనలేదు, హ్యాపీగా ఉన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నిర్మాతగా గ్యాప్ వచ్చింది కాబట్టి నిర్మాతగా వాస్తవం గ్యాప్ వచ్చింది. నేను రీసెంట్లీ ఛత్రపతి హిందీ కూడా నేను నా ప్రొడక్షన్లోనే చేశాను. వాళ్ళు తీసినా కూడా ఫస్ట్ కాపీ ఇన్వాల్వ్మెంట్ టోటల్ నేను చేసి ఫస్ట్ కాపీ వాళ్ళకి హిందీకి వాళ్ళకి ఇచ్చాను. ఓకే. ఫస్ట్ కాపీ బేసిస్లో చేసి ఇచ్చింది. సో ఇండస్ట్రీకి దగ్గరలోనే కంటిన్యూగానే ఉన్నాను. వాళ్ళు యాక్చువల్గా నా పేరే వేసుకోమన్నారు వాళ్ళు. ఓకే. మీ పేరు వేసుకోండి, మాకు ఫస్ట్ కాపీ ఏంటి అన్నారు. నాకు ఇప్పుడు వద్దులేండి, నేను నా బ్యానర్లో స్టార్ట్ చేసి నా డబ్బుతో స్టార్ట్ చేసి నేను సినిమా వేసుకుంటాను, నా పేరు అనే వేసుకోలేదు. యాక్చువల్గా ఛత్రపతి హిందీలో నా పేరు వేసుకోమన్నారు. ఓకే. ఓకే. ఆ సినిమా కానీ, మీ అబ్బాయిల సినిమాలు కానీ, మీరు తీయబోయే సినిమాలు కానీ చివరిలోకి వద్దాము. ముందుగా నిర్మాతగా 25 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. నిన్న మొన్న 25 ఇయర్స్ అయింది అని అనిపించింది. కానీ ఒక బాధ మాత్రం వచ్చే ముందు చాలాసేపు, 1 గంట సేపు వద్దని చాలా ఆలోచించా. ఈ సినిమా సంబంధించి నా మిత్రుడు శ్రీహరి లేకపోవటం, ఆ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ లేకపోవటం ఎంతో కొంత బాధ అనిపించింది. అరే మనం ఈ సినిమా 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఓ మంచి మిత్రుడిని కోల్పోయాం, ఓ డైరెక్టర్ని కోల్పోయాం. ఇద్దరు లేకుండా మనం వెళ్ళి ఏం మాట్లాడతారా అనిపించింది. కానీ ఆ జ్ఞాపకాలని మధుర గుర్తు చేసుకోవడం అనేది సమంజసం కాబట్టి మంచిది అనేసి వచ్చాను. నిజంగా అయితే చాలా బాధేసింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 1 గంట సేపు ఆలోచించా, ఏంటి మనం సాంబయ్య తీసినప్పుడు శ్రీహరి ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, కేఎస్ నాగేశ్వరరావు పాపం ఇలాగా యంగ్లో ఓల్డ్ ఏజ్ అయ్యి అంతే కదా వెళ్ళిపోతే మనం ఎవరో ఏమీ కాదు. యంగ్లో శ్రీహరి వెరీ యంగ్, కేఎస్ నాగేశ్వరరావు ఆల్సో వెరీ యంగ్. ఇద్దరు చనిపోవటం అనేది ఒక 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి లేకుండా ఉందే అనిపించింది. ఓకే. సో
ఆ ప్రాజెక్ట్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది, అంటే ఎలా స్టార్ట్ అయింది మీన్స్ అదే ఎలా యాక్చువల్గా నేను అంతకుముందు 2 సినిమాలు స్టార్ట్ చేశాను. విజయబాబుని డైరెక్షన్లో కొడుకులు అనే సినిమా యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఆ టైంలో ఫైనాన్షియల్గా నేను స్టార్ట్ చేసినాక కొంత మార్కెట్ అటు ఇటు అయ్యి నేను ఆగిపోవటం జరిగింది. అది ఆయన కంప్లీట్ చేసి రిలీజ్ చేసుకున్నాడు యాక్చువల్లీ విజయబాబు నాయుడు గారు. ఇంకో సినిమా ఒకటి మనం అనుకొని పార్ట్నర్షిప్లో చేసాం. అది ఫస్ట్ కాపీ వచ్చి కూడా అయిపోయింది. ఏంటది ఆ సినిమా పేరు తర్వాత చెప్తాను. సినిమా ఫస్ట్ కాపీ వచ్చి కూడా అయిపోయింది, ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు అది. ఓకే. తర్వాత అనుకోకుండా అలాగే సినిమా చేద్దాం వద్దా అనుకున్న టైంలో ఎలాగైనా ఒక సినిమా చేద్దామని చెప్పేసి ఒక డైరెక్టర్ని పెట్టుకొని ఒక ఆఫీస్ తీసి సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక తిరుమలకి వెళ్ళాల్సి వచ్చింది. తిరుమలకి వెళ్తుంటే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని కింద దిగుతుంటే మా ఆవిడ ఏమండి కాణిపాకం వెళ్ళొద్దాం అని. నాకు కాణిపాకం అప్పటి వరకు తెలియదు, నేను వెళ్ళలేదు కూడా అంతకుముందు. ఓన్లీ తిరుమలకి వెళ్ళటం రావటం, కాళహస్తి కానీ వెళ్ళి రావటం తప్పితే ఎప్పుడు వెళ్ళలేదు. సరే కొంచెం ఆలోచించి సరే వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళాను. కాణిపాకం వెళ్ళొచ్చాను. వెళ్ళి వచ్చినాక మార్నింగ్ ఈ సిట్టింగ్స్లో ఉండగా పేపర్లో చూస్తే నేడే శ్రీహరి సినిమా పలానా చోట షూటింగ్ జరుగుతుంది, దేవా పోలీస్ రిలీజ్ అయింది అప్పుడు. దేవా అవును మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు శ్రీహరి నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు చాలా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి కృష్ణనగర్లో ఆయన బాలనగర్లో ఉండేవాడు. సాయంత్రం అయితే వచ్చేవాడు, బుల్లెట్ వేసుకొని మంచి బుల్లెట్ వేసుకొని వచ్చేవాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, శ్రీహరిని అడుగుదామని చెప్పేసి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే షూటింగ్లో ఉన్నాడండి, పేజర్కి మెసేజ్ ఇవ్వండి అన్నారు. అప్పుడు పేజర్ ఉండేది. పేజర్కి మెసేజ్ ఇస్తే ఫోన్ చేశాడు. చేసేసి పలానా దగ్గర షూటింగ్ ఉంది రా అన్నాడు. లొకేషన్కి వెళ్ళాక నిజంగా సినిమా చేస్తావా అన్నాడు. నిజంగా సినిమా చేయాలి, ఇదే ఫైనల్ అటెంప్ట్, ఇంతకుముందు అటెంప్ట్ చేసిన ఫెయిల్ అయింది, ఇది అటెంప్ట్ కాకుండా నేను సిన్సియర్గా చేయాలి. అయితే సాయంత్రం ఇంటికి రా అన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాను, చేస్తాం అన్నీ మాట్లాడుకున్నాక మళ్ళీ రేపు ఒకసారి షూటింగ్ దగ్గర అన్నాడు. ఆ రోజు తెల్లారి రామసక్కనోడు షూటింగ్. శ్రీహరి ఏ ఇల్లు అయితే కొని ఆ ఇంట్లో ఈ రోజున వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటున్నారు, అదే ఇంట్లో రామసక్కనోడు షూటింగ్ సాగర్. వెళ్తే కన్ఫామ్ మనం సినిమా చేస్తున్నాం, సాయంత్రం కలుద్దాం అని చెప్పి అక్కడ షూటింగ్ దగ్గర డిస్కషన్ జరిగింది. మాట్లాడుకున్నాక సాయంత్రం ఈవినింగ్ 7:30, 8కి ఇంటికి వెళ్తే పోసాని కృష్ణమూర్తి గారు శ్రీహరి కూర్చొని ఉన్నారు. మన సినిమా చేస్తున్నాం అంటే రెమ్యునేషన్ మాట్లాడుకున్నాం. పోసాని కృష్ణమూర్తి గారు నేను ఎమ్మటే తీసి అమౌంట్ కార్లోనే పెట్టుకుని వెళ్ళా. అడ్వాన్స్ పోసాని కృష్ణమూర్తి గారు సింగిల్ పేమెంట్ మాట్లాడేసి ఆ రోజుల్లో ఆయన 2.25 అన్నాడు. 2కు మాట్లాడి ఎమ్మటే సింగిల్ పేమెంట్ ఇస్తే పలానా కథ అని చెప్పి నాకు ఆయన చదవమని స్క్రిప్ట్ ఇచ్చాడు. సరే చాలా బాగుంది చేస్తున్నామని ముహూర్తం ఎప్పుడు ఏంటి అని అనుకుంటున్నాం. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, కోదండరావు అని మన చిన్నరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి వీళ్ళంతా సినిమా చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి శ్రీశైలం వెళ్ళి ముహూర్తం పెట్టుకుని వచ్చారు. నవంబర్ కాదు జూన్ అనుకుంటాం. జూన్లో 16న ఓపెనింగ్, పూజ, 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ అన్నారు. సరే వాళ్ళు వెళ్ళి గుడికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టుకుని వచ్చారు కదా, అదే ముహూర్తం మనవాడదాం, అదే ముహూర్తం చెప్పా శ్రీహరికి. అంటే ఓకే అన్నాడు. సేమ్ ముహూర్తమే కదా, ముహూర్తం పెట్టాం. 16వ తారీఖు ఓపెనింగ్ చేశాను, 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేశాను. కానీ ముహూర్తం పెట్టుకుని వాళ్ళు మాత్రం షూటింగ్ చేయలేదు, ఓపెనింగ్ చేయలేదు. విచిత్రం ఏంటంటే వాళ్ళు చేయలేదు. నేను మళ్ళీ November 26కి 90 daysలో కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేసాం. వాళ్ళకి అప్పటికి ఇంకా జనవరిలో మళ్ళీ మొదలైంది. తర్వాత జనవరిలో మొదలైంది. వాళ్ళు పెట్టిన ముహూర్తం, నేను పెట్టుకోలే ముహూర్తం. ఎందుకంటే అంతకుముందు నేను ముహూర్తాలు చూసి 2 సినిమాల విషయంలో ఫెయిల్ అయ్యాను. సో ఈసారి మనం ముహూర్తం పెట్టుకోకూడదు, మంచి రోజు ఎప్పుడైతే పలానా రోజు మంచి రోజు అని చెప్పారు. సరే ఇంకా ఫాలో అయిపోయి సాంబయ్య చేశాను. సాంబయ్య ఆ రోజుల్లో దాదాపు 43 లక్షలు మిగిలినారు. ఆ టైంలో 43 లక్షలు అంటే హైదరాబాద్లో సగం 100 ఎకరాలు కొనొచ్చు. అలాగా ఎమ్మంటే సినిమాలు స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు శ్రీహరి ఎంత ఫ్రెండ్ అయినా ఆయన హీరోగా అయిన తర్వాత ఫస్ట్ సినిమా హిట్ పోలీసు, నెక్స్ట్ సినిమా దేవాకు కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ రిలీజ్ కాల. అవును, రిలీజ్ కాల. నాది షూటింగ్ సగం అయినాక రిలీజ్ అయింది. అది నాది షూటింగ్ జరుగుతుండగా రిలీజ్ అయింది. అప్పుడు తనకి ఆల్రెడీ క్యూలో ఉండుంటారు, ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇమీడియట్లీ సినిమా మాత్రం నాదే అయింది. అదే ఉండొచ్చు,
నేను అనేది నిర్మాతలు ఉండొచ్చు. నీకెందుకు అంత కన్సర్న్ చూపించాడు అని అడుగుతున్నా. అది మాకున్న ఫ్రెండ్షిప్, క్లోజ్నెస్, నా ఫ్యాషన్ అయితే తెలుసు. సినిమా తీయాలి తప్పితే వేరే ఆలోచన ఉండేది కదా. నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదామని నేను ఒక సినిమా స్టార్ట్ చేశా. ఓ ఓకే, టైటిల్ పెట్టావు? పుట్టింటి లాంఛనాలని. ఓకే, అవును, గుర్తొచ్చింది నాకు. అవును, నేను అనౌన్స్ చేశాను. నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ వేరే అతను. దాంట్లో అది యాక్చువల్గా రీమేక్ సినిమా, మరాఠీ సినిమా రీమేక్ సినిమా. నేను అసలు ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చింది. డైరెక్టర్ అయ్యడానికి అందులో వినోద్ కుమార్, సౌందర్య వీళ్ళిద్దరికి అడ్వాన్స్ ఇచ్చి, గురువు గారు మామగారు రిలీజ్ అయింది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దాసరణ గారు ఒక క్యారెక్టర్ వేయాలి అని అడిగి ఆయన నన్ను ఒక గంట సేపు కూర్చోబెట్టి కింద మీద చూస్తున్నాడు. ఏంటి గురుగారు ఏంటి అన్న, నాకు అర్థం కావట్లేదురా, నువ్వు ప్రొడక్షన్లో ఉన్నావు కదా. ఆయన సినిమాలు చేశాను నేను, అహంగారి కానీ నీ అంత కానీ అన్నీ ఆయన సినిమాలు ప్రొడక్షన్ చేశాను. నా మగుడు నా సొంతం ఆయన సినిమాలు చేస్తే నాకు అర్థం కావట్లేదు, నువ్వు ప్రొడక్షన్ కదా డైరెక్షన్ ఏంటి అన్నాడు. లేదు గురుగారు, నాకు ఇదే ఇంట్రెస్ట్, అందుకని చేద్దాం. వద్దురా, నా మాట విను. వివి రాజప్రసాద్ గారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా చేసి ఒక 10 సినిమాలు అయినాక ఎక్స్పీరియన్స్ వచ్చినాక డైరెక్ట్ చేశాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి, బాగుంటుంది అన్నాడు. ఓకే గురుగారు. ఒక పెద్ద ఆయన అంత మన మీద ప్రేమతో చెప్పినప్పుడు నేను కాదనకుండా సరే అని చెప్పి అప్పుడు విజయబాబు రెడ్డిని కన్సల్ట్ చేశాను. ఓకే, అప్పుడు విజయబాబు రెడ్డి గారిని సినిమాకి పెట్టాను. అప్పుడు ఆ కొన్ని కారణాల వల్ల హీరోయిన్లు అన్నీ మారిపోయి తర్వాత అంతా కథ మారి అంతా మారిపోయింది. ఓకే, అందుకని ఇంకా అట్లా వెనక్కి వెళ్ళకపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అది తెలుసు, శ్రీహరికి దాసనారాయణ మేము ఉన్నది అన్నీ బాగా క్లోజ్ కదా, తెలిసి ఆయన శ్రీహరి ఏమంటే సోదరా నువ్వు నిజంగానే అంటే చేద్దామని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసాం. మరి డైరెక్టర్ ఇప్పుడు ఆ సినిమాకి డైరెక్టర్ని పెట్టేటప్పుడు ఫస్ట్ సినిమా పోలీస్ హిట్ అయింది, నెక్స్ట్ సినిమా దేవా షూటింగ్ జరుగుతుంది. మళ్ళా కేఎస్ నాగేశ్వరరావుతోనే 3వ సినిమా అనేది ఈ ఐడియా మాత్రం ఆయన శ్రీహరి అరే బాగా వస్తుందా ఈ సినిమా కూడా, 3వ సినిమా నీకు డబ్బులు వస్తాయి, నా మాట వినని నేను వేరే డైరెక్టర్ పేరు చెప్తే కాదని ఆ విషయంలో మాత్రం శ్రీహరే కేఎస్ నాగేశ్వరరావుని. ఆ ప్రొడక్షన్ వరకు మ్యాక్సిమం 90% శ్రీహరి ఇన్వాల్వ్మెంటే. ఫైట్ మాస్టర్ విజయ్ని కానీ, డైరెక్టర్ నాగేశ్వరరావుని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం, ఇట్లా అన్నీ దగ్గరుండి చెప్పాడు. మనం కూడా ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి కరెక్టే చెప్తాడు కదా అని చెప్పేసి ఫాలో అయ్యాను. ఓకే, ఎంత అయింది బడ్జెట్ అప్పట్లో? అప్పట్లో మాకు సినిమా కాస్ట్ కన్నా పబ్లిసిటీ ప్రమోషన్ బాగా ఖర్చు పెట్టాం సినిమాకి. ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ హీరో శ్రీహరి అని డైలీ అప్పట్లో కలర్ యాడ్ వేసేవాళ్ళం. అప్పుడు బ్లాక్ అండ్ వైటే ఉండేది, డైలీ కలర్ యాడ్. అప్పుడు వీక్లీ వన్స్ ట్వైస్ వేసేవాళ్ళు. మేము డైలీ 50 days డైలీ కంటిన్యూ కలర్. సినిమా మేకింగ్ ఎంత అయిందో పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు అయింది. కానీ ఆ ఫస్ట్ సినిమాకి అంత బజ్జు అంత పేరు రావటం వల్ల ఒక్కసారిగా బెల్లంకొండ సురేష్ అనేవాడు ఫోకస్. ఓకే, ఇప్పుడు అంతకుముందు కూడా నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, అసలు ఆ జర్నీ అనేది ఏంటి? ఆ జర్నీ అనేది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే డబ్బులు రావట్లా, మనకి డబ్బులు కావాలి ఎక్స్పెండిచర్కి, సొంత ఇల్లు ఉన్నా ఏమున్నా కూడా ఖర్చులకి డబ్బులు లేవు. సరే కెమెరా అసిస్టెంట్కి వెళ్ళా. కెమెరా అసిస్టెంట్ అనేది బత్తాలు వస్తాయి, సాయంత్రం అయ్యేసరికి కెమెరా భుజం మీద వేసుకొని వెళ్తే సాయంత్రానికి బత్తాలు వచ్చాయి బేటాల కోసం. క్యాష్ అక్కడ కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. నా పైన సీనియర్ అతను తీసుకుని వాడుకునేవాడు, ఎప్పుడన్నా ఇచ్చేవాడు. ఇది బాగలేదనుకొని ప్రొడక్షన్కి వెళ్ళాను. ప్రొడక్షన్కి వెళ్ళినాక సుధాకర్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన దగ్గర కొంచెం వర్క్ నేర్చుకున్నాను. ఆయన దగ్గర వర్క్ నేర్చుకోవటం చాలా కష్టం, కానీ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన అశోక్ హోటల్కి ఫోన్, అక్కడ లొకేషన్కి పలానా పర్మిషన్ తీసుకొని, జూ పార్క్ పర్మిషన్, అశోక్ హోటల్కి రమ్మనేవాడు. అశోక్ హోటల్లో కూర్చోవాలి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ పేపర్. ఆయన ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుండేవాడు, సురేష్ ఉన్నాడా అని. ఉన్నాడు అని చెప్పి నాకు 10 ఫోన్లు చేస్తాడు. 11వ ఫోన్కి మనం ఏ బాత్రూమ్కి ఎటు వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పమని చెప్తాడు, ఇప్పుడే ఫోన్ చేశాడు నీకు అని. అదొక టైప్ ఆఫ్ శాడిజం టైప్. ఆయన వర్క్ విషయంలో నేర్చుకోవడానికి ఈజీ ఉండేది, మనకే అప్పచెప్పేవాడు కదా వర్క్ అంతా. సో హైదరాబాద్లో అప్పుడు ఏంటంటే పర్మిషన్స్, స్టూడియో కొత్త బిల్డింగ్స్ అన్ని షూటింగ్లకి ఇచ్చేవాళ్ళు. స్టార్టింగ్లో హైదరాబాద్లో జూబిలీస్లో చాలా వరకు ఇళ్ళు
షూటింగ్లకి ఇచ్చేవాడు. ఇవన్నీ నేర్చుకున్నాక నాకు ప్రమోషన్ రాలా. నేను ఎట్లా మళ్ళీ మేనేజర్ అవ్వాలి, సపోర్ట్ లేదు. సో నేను మోహన్ బాబు గారిని వెళ్ళి కలిశాను. కలిస్తే సరే రేపు రా అన్నాడు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెళ్తే సరే మన సినిమా స్టార్ట్ అవుతుంది, నువ్వు జాయిన్ అయిపో అన్నాడు. అదే నా మొగుడు నాకే సొంతం సినిమా. ఓకే. ఇక అక్కడ నుంచి నా మొగుడు నాకు సొంతం, మా ఇంటి కథ, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం, అల్లరి మొగుడు వరకు ఆయన దగ్గర చేశాను. మధ్యలో కొన్ని చేశాను, ఇరుగిళ్ళు పొరుగిళ్ళు అని. ఇవన్నీ చేసిన నాకు ఈజ్ ద మై గాడ్. మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆయనే నాకు ఒక స్టేజ్కి తీసుకెళ్ళాడు కాబట్టి. ఓకే. మరి ఆ బ్యానర్లో మేనేజర్గా అన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఆయనతో కానీ ఆయన పిల్లలతో కానీ ఎప్పుడు సినిమా చేయలేదు, ఎందుకని? చేయాలి అని అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్గా నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో మనోజ్ తోటి సినిమా చేద్దామని అనుకున్నాం. ఓకే. కుదరలేదు, కొన్ని కారణాల వల్ల అది డిలే అయిపోవటం జరిగింది. ఓకే. అంటే ఆయనతో ఏమన్నా క్లాషెస్ ఏమన్నా వచ్చినాయి ఎప్పుడన్నా? ఆయనతో ఎప్పుడు క్లాషెస్ రాలేదండి. మధ్యలో ఉన్నోడు ఏదో క్లాష్ పెట్టాడు ఒకడు, అది మళ్ళీ సాట్ అవుట్ అయింది. ఈ రోజున మళ్ళీ రెగ్యులర్గా ఆయన కలుస్తాను. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ప్రొడక్షన్ మేనేజర్గా మీ సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్తో సాంబాయి స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ తోటి ఆల్రెడీ 2 ఫెయిల్ అయిపోయాయి. ఓకే. ఫెయిల్ అయిపోయా 2 సినిమాలు చేసి. ఆ ఎక్స్పీరియన్స్ సరిపోలా, డబ్బున్నా సరిపోలా. ఓకే. అప్పుడు డబ్బు ఉంది, క్యాష్ ఉంది, సంపాదించింది, మొత్తం మోగొట్టేసా. సినిమాలో బాబురెడ్డి గారి సినిమాలో 10 లక్షలు పెడితే నాకు 1.5 మాత్రం రిటర్న్ వచ్చింది. అంటే ప్రొడక్షన్ మేనేజర్ చేస్తే అంత సంపాదించవచ్చా? ఎలా? ఏది ఉన్నాయి ఆస్తులు, మనకెందుకు ఆస్తులు అంటే కోటీశ్వరులు ఏం కాదు, సొంత ఇల్లు ఇవి ఉన్నాయి కదా, మనకి మెయింటెనెన్స్ ఇబ్బంది లేదు కదా. మెయింటెనెన్స్ ఇబ్బంది లేనప్పుడు సంపాదించింది అలాగే ఉంటుంది బ్యాంకులో. ఖర్చు పెట్టుకునే అప్పుడు ఇలాగా లగ్జరీ లేదు, ఇంత లగ్జరీ లేదు. ఒక బైక్ 1 లీటర్ పెట్రోల్ ఇస్తే 4 రోజులు ఉండేది. ఇప్పుడు కార్లో కూడా 10 లీటర్ పోస్తే 1 రోజు అయిపోతుంది ఈ ట్రాఫిక్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అంటే ప్రొడక్షన్ మేనేజర్గా సంపాదించుకున్న, అంటే అందరితో ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ ఉన్న అనుబంధం అనేది నిర్మాతగా మారిన తర్వాత నీకు ఎంతవరకు వెళ్ళిపోయింది? అది చెప్తుండే అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ వేరు. నేనేది ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ మన ఎటు అనుబంధం అనేది ఉంటుంది. ప్రొడక్షన్ మేనేజర్ అంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నిర్మాత అయిన తర్వాత నీకు ఎలా ఉపయోగపడింది అంటున్నా? నిర్మాత అయినాక నాకు నేను వెళ్ళి ఎవరిని అలాగ నేను మళ్ళీ వెళ్ళి ప్రొడక్షన్ మేనేజ్ చేశాను కదండి, నాకు ఇలా సినిమాలో వేషం వేసి తక్కువ చేయండి అని నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. నేను రెగ్యులర్గా అడగకపోవడానికి సాంబాయి బ్లాక్ బస్టర్ కూడా కారణం కావచ్చు. బ్లాక్ బస్టర్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ మన టెక్నీషియన్స్ కానీ ఎవరిని అడగలేదు. వాళ్ళ రెమ్యునేషన్ ఏం మాట్లాడుకున్నాం, సింగిల్ పేమెంట్. ఆ రోజున సింగిల్ పేమెంట్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి, నేను సినిమా చేద్దామని అనుకొని యుఎస్ వెళ్ళాను. అసలు వెళ్ళి యుఎస్లో సెటిల్ అయిపోదామని వెళ్ళాను. ఓకే. ఎలా? 97లో వెళ్ళిపోయాను నేను. మన సినిమాలు చేయలేము, లాభం లేదని వెళ్ళిపోయి అంటే బిజినెస్ చేద్దామను, హోటల్ పెట్టుకుందామను, పని చేద్దామను, టోటల్గా అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 14 days రిటర్న్ వచ్చా. మనం వల్ల కాలేదు ఈ అమెరికా. ఎవడన్నా తీసుకెళ్తే వెళ్ళాలి, ఎవడన్నా ఇదేంటి మాట్లాడేవాడు లేడు. వాళ్ళు ఎప్పుడో సాయంత్రం పని చేసుకొని వస్తున్నారు, మనం వెళ్ళినోళ్ళు ఇదేంట్రా బాబు, మనం అమెరికా అంటే ఎంతో వేరే రకంగా ఊహించుకున్నాం, ఇక్కడ మనం ఉండలేమని 14th day నేను వచ్చాను. December 23rd వెళ్ళాను ఇక్కడ నుంచి. మళ్ళీ January 7th వచ్చాను. 14 days జర్నీ, ఫస్ట్ జర్నీ. నాకు ఉండబుద్ధి కాలేదు. తర్వాత వచ్చినాక ఒకటే ఆలోచన, ఇల్లుంది ఫిల్మ్నార్లో, ఇది అమ్మేద్దాం అని మావాడిని అడిగా. ఇప్పుడే కదా మొన్నే కదా సినిమాలు డబ్బులు పోగొట్టారు, మళ్ళీ సినిమా తీయకుండా అంటే లేదు, ఈసారి అయితే సక్సెస్ ఇక్కడ ఉందాం, లేకపోతే అమెరికాకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి సంపాదించి మళ్ళీ సినిమాలు తీద్దాం. సినిమాలు తీయడం అనేది కన్ఫామ్, కాకపోతే ఇప్పుడు ఉన్న డబ్బు సరిపోదా అని సూపర్ గుడ్కి నా ఇల్లు అమ్మేశాను. ఓకే. ఆ క్యాష్ ఇంకో చోట నుంచి 10 లక్షలు అప్పు తెచ్చాను. 20 లక్షలు బ్యాంకు పెట్టుకొని స్టార్ట్ చేశాను సామాన్. ఓకే. సో ఫస్ట్ సినిమా హిట్ అయింది. సో కొన్న వాళ్ళందరికి కూడా రూపాయికి రూపాయి, 2 రూపాయలు అటు మిగిలినది. సో నెక్స్ట్
గ్యాప్ తీసుకున్నావా ఎమ్మటే? లేదు, ఎమ్మటే 3 సినిమాలు స్టార్ట్ చేశాను. సాంబాయి కంటిన్యూషన్ 3 సినిమాలు ఒకటే రోజు పూజ చేశాను. ఓకే. ఉపేందర్ తోటి రాజశేఖర్ గారితో మా అన్నయ్య, విజయశాంతి గారితో వైజయంతి. ఓకే. 3 సినిమాలు ఎట్ అ టైం స్టార్ట్ చేశాను. 3 సినిమాల్లో 3 డిఫరెంట్ పార్ట్నర్లు. ఒక దాంట్లో వజ్జా శ్రీనివాసరావు, దాంట్లో సుంకు రమేష్, ఒక దాంట్లో మా బుజ్జి, ఇలా రకరకాలుగా 3 బ్యానర్స్ 3 సినిమాలు స్టార్ట్ చేశాను. ఓకే. సో రా కూడా సక్సెస్? రా అనేది అసలు సక్సెస్గా సూపర్ హిట్ అనాలి. నాకు సాంబాయి తర్వాత మా అన్నయ్య అక్కడికి అయింది. ఓకే. బ్లాక్ బస్టర్ హిట్ అయి పేరు వచ్చింది. దాని ప్రమోషన్ సాంబాయి కంటే ఎక్కువ చేయాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అది రీమేకే కదా. రీమేక్ అయినా ఒక చోటేమో బ్లాక్ బస్టర్ హిట్ అది సీడెడ్లో, ఇంకో ఏరియాలో డల్ ఉండేసరికి ఏంటి ఇంత మంచి సినిమా అని చెప్పి దాన్ని లేపడానికి ఒక 10 రోజులు పట్టింది. దానికి ప్రమోషన్కి మాత్రం విపరీతంగా 32 లక్షలకి వచ్చాయి 10 రోజుల్లో. 10 డేస్లో ఆ రోజులో 32 lakhs అయినా పర్వాలేదు. ఈ సినిమాని అనుకున్నట్టుగానే ఆ సినిమా కొన్ని ఏరియాలో అయితే సంక్రాంతికి వచ్చిన నరసింహరాయుడు ఇది ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఒకటే అయితే ఒకటి రిలీజ్ చేసి ఒకటి తర్వాత రిలీజ్ చేసి వాళ్ళు అప్పుడు ప్రింట్లు కదా, అంటే రెవెన్యూ ఏది దెబ్బతినకూడదు. ఓకే. అంత పెద్ద రాజశేఖర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అయింది. ఓకే. అంటే ఎందుకు కొన్ని ఏరియాల్లో అలా, కొన్ని ఏరియాల్లో ఇలా? అంటే డిసెంబర్ ఆ టైంలో మంచు ఎక్కువ ఉండి అది ఎక్కువ ఉండి కొంచెం స్లో. ఓకే. ఆ సీడెడ్లో చూస్తేనే విరగదీసేస్తుంది. కొన్ని చోట్ల చాలా డల్గా ఉంది. కానీ అది 2వ వారం నుంచి బ్లాక్ బస్టర్ నైజాంలో కూడా సంక్రాంతికి తీయలేని పరిస్థితికి వచ్చింది థియేటర్లో. ఓకే. కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో మా అన్నయ్య హిట్, రా హిట్. అది రా అన్న సినిమానేమో పార్ట్నర్స్ అంతా వదిలేశారు. అది 1.5 year ల్యాబ్లోనే ఉండిపోయింది. వైజయంతి ఫాస్ట్ రిలీజ్ అయింది, రా సినిమా ఆగిపోయింది, రిలీజ్ అవ్వాలి. 1.5 year లోపల ఉండి ఆ సినిమా చూసినట్టుగా ఎవరికి నచ్చల. మనకు సంబంధించిన వాళ్ళంతా దానికి షోలు వేసారు. ఓకే. డిస్ట్రిబ్యూటర్లు అందరూ షో వేస్తే ఏ డిస్ట్రిబ్యూటర్కి సినిమా నచ్చల. నేను చూసాను, నాకు నచ్చల. ఇదే కాపీ ఉపేందర్కి పంపించాను. ఉపేంద్ర చూసి మన సినిమా ఎక్కడ ఉంది, ఈ సినిమా పంపించావు ఏంది అన్నాడు. అదేనండి మన సినిమా అన్నా. నెగిటివ్ అంతా నాకు పంపించు, నాకు ఎడిటర్ని పంపించు ఇక్కడికి బెంగళూరు అన్నాడు. అని నీట్గా ఆయన ఎడిటింగ్ చేసి వెనక ముందు వెనక చేసి యాడ్ చేసి ఎడిటింగ్లో అసలు ఇంకా అది వచ్చి ఫాస్ట్ కాపీ చూస్తే నేను షాక్ అయ్యా. ఇదేంటి మన సినిమా ఇంత మంచి సినిమాని మనకి ఎందుకు నచ్చలేదు అంటే బ్యాడ్ ఎడిటింగ్ అయింది. ఓకే. వెరీ బ్యాడ్ ఎడిటింగ్. ఇక ఆయన చేసినాక ఎడిటర్ అయినా సీన్ ఆర్డర్ ప్రకారం చేస్తాడు కదా. ఆర్డర్ ప్రకారం చేసిన ఎడిటర్ మాస్టర్ పీస్ ఉంటుంది. ఎడిటింగ్లో సినిమాని ఏదైనా చేయొచ్చు. అవును. అంటే అది ఒక డిపెండ్స్ ఆన్, అంటే ఆ ఫ్రీడమ్ డైరెక్టర్ కనుక ఎడిటర్కి, అదే ఆ డైరెక్టర్ వల్ల అవ్వచ్చు, ఎడిటర్ వల్ల అవ్వచ్చు. ఆ సినిమాకి మాత్రం ప్రాబ్లం వచ్చింది. ఆయన ఎడిటింగ్ చేసి సేమ్ ఎడిటర్ మళ్ళీ వెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ అన్నీ చేశారు. ఫస్ట్ కాపీ చూసినాక చాలా బాగుంది అనుకున్నా. ఇక నేను పార్ట్నర్స్ అందరిని కూర్చోబెట్టి టోటల్ నేను బై చేశాను సినిమాని. ఓకే. ఇంకా మీరు వాళ్ళకి షో చూపించుకున్నానేనా? వాళ్ళు షోలు వేసుకున్నారు. ఇది రిలీజే ఆడదని డిసైడ్ అయ్యి వదిలేశారు. ఫైనాన్స్ ఎడిటింగ్ ఆర్డర్ మార్చినా కూడా చూపించాను. వాళ్ళకి ఎవరికి నచ్చల, నాకు నచ్చింది. 88 లక్షలు ఫైనాన్స్ ఉంది ఆ సినిమా మీద. ఓకే. నేనేం చెప్పానంటే 10 lakhs నేను మీకు ఇస్తాను, ఫైనాన్స్ క్లియర్ చేసుకుని రిలీజ్ చేసుకుని నా చెక్కులు నా నోట్లు ఇప్పించాను ఫైనాన్స్ అన్న. లేదు మేమే నీకు 10 lakhs ఇస్తాం, మీరే రిలీజ్ చేసి ఫైనాన్స్ క్లియర్ చేసుకోండి అన్న. ఓకే డన్ అన్న అని చెప్పేసి అన్నీ నేను ట్రాన్స్ఫర్ చేసుకొని నీటి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని నేను రిలీజ్ చేశాను. రిలీజ్ అప్పుడు నాకు ఒక కోరిక ఉండేది. అప్పట్లో రామోజీరావు గారు 1 crore సింగిల్ చెక్ రవికిషోర్ గారికి ఇచ్చారు ఫస్ట్ టైం ఇండస్ట్రీలో. ఓకే. నాకు తెలిసి అంతకుముందు ఉందో ఏమో తెలియదు. సింగిల్ చెక్ అనేది 1 crore చూడటం ఫస్ట్ టైం. అది మనం కూడా అలా తీసుకోవాలి అని చెప్పి ఈ సినిమాని రామానాయుడు గారు ద్వారా రిలీజ్ చేశారు. సీడెడ్, నెల్లూరు, ఈస్ట్ 3 ఏరియాలు ఆయన దగ్గర పెట్టా. 1 కోటి రూపాయలు చెక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బ్లాక్ బస్ హిట్ అయింది. అప్పట్లో 50 లక్షలు చెక్ ఇచ్చాడు ఆయన. ఓకే. ఎట్లయినా నాయుడు గారి దగ్గర 1 crore తీసుకోవాలి అని డిసైడ్. కానీ ఎమ్మటే తీసుకున్నా మళ్ళీ ఆయన దగ్గర నుంచి. ఆది సినిమా ఈస్ట్ ఆయన డిస్ట్రిబ్యూషన్లో పెట్టాను. 105 తీసుకున్నా సింగిల్ చెక్ ఆ టైంలో. అలాగే ఇది 50 లక్షలు పెట్టి మంచి ప్రాపర్టీలు కొన్నాను. అప్పట్లో చాలా బాగా పెరిగింది రా సినిమా. ఎంత మిగిలింది దానికి? 50 లక్షలు. 50 లక్షలు సింగిల్ చెక్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. మిగతా అంతా ఫైనాన్స్కి వాటికి అన్నిటి క్లియర్ అయినాయి. 50 లక్షలు మిగిలింది. వైజయంతి ఏంటి? వైజయంతి కూడా ఆ రోజులు ప్రాఫిట్. కమర్షియల్ సినిమా
ప్రాఫిట్. ఓకే. సో ఆ 3 సినిమాల తర్వాత ఎన్టీఆర్తో ఆది. అది మధ్యలో ఇంకో సినిమా చేశా, అది మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఏది? చెప్పాలని ఉందని ఓకే ఓకే చేశా, మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఈ ప్రాఫిట్ అంత ప్రాఫిట్ మొత్తం ఎంత ఉందో అంత మొత్తం పట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ జీరోకి వచ్చింది, మళ్ళీ జీరోకి వచ్చేసాం సైలెంట్గా. కాకపోతే బయట పడలేదు. ఎమ్మటే మనకి ఎమ్మటే ఆది కంటిన్యూషన్ జరగటం వల్ల ఏది బయటికి రాల. ఓకే. యాక్చువల్గా చెప్పాలని బాగా పట్టుకెళ్ళిపోయింది. అప్పట్లో ₹1,00,00,000 పట్టుకెళ్ళింది. ఓ. సో ఆది ఎలా సెట్ అయింది? అది యాక్చువల్గా ఆ సినిమాకి వివి వినాయక్ వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పాలన్న సినిమాకి ముందు ఒక డైరెక్టర్ వచ్చి నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నానండి అన్నాడు. నీకు డైరెక్షన్ రాదు, నువ్వు డైరెక్టర్ కాదు, డైరెక్షన్ ఎలా చేస్తాను? సార్ మీరు ఏం పెట్టుబడి పెట్టద్దు, మీకు డబ్బులు ఇస్తాను నేను, మీ ప్రొడక్షన్లో మీరు చేసి పెట్టండి, ప్రమోషన్ చేయండి బాగా అన్నాడు. సార్ మన డబ్బులు కాదు కదా, సరే చేద్దామని చెప్పేసి నీకు డైరెక్ట్ చేస్తానంటే పలానా వివి వినాయక్ ఉన్నాడండి, ఆయన తెచ్చుకుంటా అన్నాడు. వివి వినాయక్ నాకు ఎట్లా అంటే వివి వినాయక్, శ్రీను వైట్ల, రవికుమార్ చౌదరి, నేను సాగర్ తోటి అమ్మదొంగ తర్వాత సినిమా తీద్దాం అనుకుని సాగర్ తోటి ఉన్నప్పుడు వీళ్ళంతా నాకు బాగా క్లోజ్. ఓకే. వినాయక్ బాగా క్లోజ్ అందరికంటే. సో సరే తీసుకురా అన్న, తీసుకొచ్చాడు. సురేష్ గారు నాకు ఇంకా కోఆర్డినేటర్గా చేయటం ఇష్టం లేదండి, నేను ట్రైస్లో ఉన్నా, డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఇది అడ్వాన్స్ తీసుకో, నువ్వు సినిమాకి డైరెక్టరే, నెక్స్ట్ సినిమా నేను నీతో సినిమా తీస్తున్నాను, ఇది అడ్వాన్స్ తీసుకో అన్న. సరే అని చెప్పేసి ఆ సినిమా పనిచేయడం, ఆ సినిమా జరగల. చెప్పాలన్నది స్టార్ట్ అయింది. చెప్పాలన్నదికి వర్క్ చేస్తా కోఆర్డినేటర్గా. మా బుజ్జి ఉండి స్విట్జర్లాండ్లో షూటింగ్, వినయ్ కూడా తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు లెక్కలేసేవాళ్ళం కదా, ఇంతమంది ఎందుకు, మా డాన్స్ మాస్టర్ ప్రొడ్యూసర్ ఇట్లా వినాయక్ ఎందుకన్నా, అది తీసుకెళ్తా అన్నాడు. సరే తీసుకెళ్ళన్నాడు. వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యారు. వచ్చినాక అన్నపూర్ణ స్టూడియోలో చెప్పాలని సాంగ్ జరుగుతుంది, సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇద్దరు హీరోల కథ, ఇద్దరు హీరోలు అప్పటికి అడ్వాన్స్ ఇచ్చేసి ఆకాశును సాయి కిరణ్ అని చెప్పి నువ్వే కావాలి అతను ఆనందం హీరోని పెట్టి అనౌన్స్మెంట్ అన్నపూర్ణ స్టూడియోలో అనౌన్స్ చేసాం. చేసినాక ఈ సినిమా శాటిలైట్ అమ్మడానికి బేగంపేట మయూర్ ఆఫీస్కి వెళ్ళా. ఓకే. మయూర్ ఆఫీస్కి వెళ్తే బాపిరెడ్డి గారు ఒక 10 నిమిషాలు కూర్చో, ఈ లోపల వేరే మీటింగ్లో ఉన్నా అన్నాడు. బయట కూర్చొని కలెక్షన్స్ చూస్తుంటే నిన్ను చూడాలని అప్పుడే ఎన్టీఆర్ రిలీజ్ అయింది. ఇదేంటారా నాయన, మన ఏదో 30-40 లక్షలు కష్టపడుతున్నాం, ఫ్లాప్ సినిమా 80 లక్షలు చేసింది. ఇప్పుడు ఇదేంటి ఇంత చేసింది కలెక్షన్, మనం ఏదో కష్టపడుతున్నాం, బెటర్ కదా ఎన్టీఆర్ తోటి తీద్దాం అనుకొని అన్నపూర్ణ షూట్ అప్పటికి అనౌన్స్మెంట్ అయిపోయింది. వినయ్ వద్దు, ఎన్టీఆర్కి వెళ్ళి కదా చెప్పండి. మేము స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్ జరుగుతుంటే అక్కడ కలిసారు వీళ్ళు. కలిసామండి, మేము వెళ్ళి చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్పమన్నారు. వినయ్ వెళ్ళి చెప్పాడు. చెప్పినాక ఎన్టీఆర్ మా ఆఫీస్కి వచ్చాడు. మీరంటే నాకు బాగా ఇష్టం, బాబాయ్ తోటి సినిమా చేస్తున్నారు కదా, నాకు సోలోగా సినిమా చేయండి, ఇద్దరు హీరోల సినిమా కాకుండా యాక్షన్ సినిమా చేయండి అని అడిగాడు. సరే అలాగే అన్నాను. వినయ్ని పిలిచి, వినయ్ యాక్షన్ సినిమా చేద్దాం అంటున్నాడు, సోలో హీరోగా చేసేద్దాం, మనకేంది డబల్ యాక్షన్ అంటే ఆ కథ పక్కన పెట్టేసి ఒక 4 డేస్లో వచ్చి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సురేష్ గారు కథ చెప్తా అన్నాడు. ఓన్లీ 4 డేస్. ఎర్లీ మార్నింగ్ 6:30కి ఇంటి పైన టాప్లో కూర్చున్న ఇద్దరు కథ చెప్పాడు. వినయ్ ఎక్స్ట్రా అన్నది సినిమా చేసేస్తున్నాం కన్ఫర్మ్ అని చెప్పి అప్పుడు ఎన్టీఆర్కి వెళ్ళి చెప్పమంటే చెప్పాడు. ఎన్టీఆర్ కూడా సూపర్ బాగుంది చేసేద్దాం అన్నాడు. కానీ కొంచెం ల్యాగ్ చేశాడు, 1 month 2 months. ఏంటంటే ఇట్లా నాకు సుబ్బు కమిట్మెంట్ ఉంది అన్నాడు, దాని తర్వాతే చెయ్యి, ఇప్పుడు అర్జెంట్ లేదు, కాదు ముందు ఓపెనింగ్ చేస్తా అంటే ముందు ఓపెనింగ్ చేసాం. ఎన్టీఆర్ బర్త్డే ముందు ఓపెన్ చేసాం. పూజ అయిందేమో 3వ సినిమా, రిలీజ్ అయింది మాత్రం 4వ సినిమా. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 కానీ సుబ్బు కానీ ఏమి రిలీజ్ కాలే, అన్నట్టు ప్రొడక్షన్లోనే ఉన్నాయి స్టూడెంట్ నెంబర్ 1 కానీ. అప్పటికి మంది పూజ అయింది. ఇక అది ఒక సంచలనం సినిమా లాగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రోజున ఒక బ్యానర్ కట్టేవాళ్ళు లేరు, సినిమా రిలీజ్ రోజు ఒక బ్యానర్ ఎక్కడ ఏ ఏరియాలోనూ కట్టలేదు. ఫస్ట్ షోకి వచ్చేసరికి మొత్తం బ్యానర్లు అన్ని థియేటర్లు నిండిపోయినాయి, అన్ని సెంటర్లలో. ఈవెన్ వినాయక్ కూడా ఆ సినిమా ఓపెనింగ్ రోజు నాకు బాగా గుర్తుంది, అన్నపూర్ణలో ఓపెనింగ్ అయింది. అయిన తర్వాత ప్రెస్ మీట్లో వినాయక్ మాట్లాడాడు. తర్వాత ఇక నేను ఆ టైంలో నేను ఒక ఆర్టికల్ రాశాను. అప్పుడు ఈవి టాప్ డైరెక్టర్ కదా, మరో
వివి వినాయక్ కదా, మరో ఈవివి అంటే మరో వివివి అని హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాశా. కట్ చేస్తే మరుసటి రోజు పొద్దున్నే వినాయక్, అయ్యా మా నాన్నగారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అని తను చెప్పాడు. అది తర్వాత కూడా చాలా రోజుల తర్వాత ఎప్పుడు కలిసినా కూడా అది గుర్తు చేస్తాడు నాకు. సో అలా తనకి మంచి బ్రేక్ కదా అది అనేది. సో అది బ్లాక్ బస్టర్. తర్వాత మళ్ళా వాళ్ళ అబ్బాయితో అయిపోయింది బాబాయ్, ఎమ్మటే చెన్నకేశ్వర రెడ్డి, ఎమ్మటే వినాయక్తో ఎమ్మటే చెన్నకేశ్వర రెడ్డి. సో చెన్నకేశ్వర రెడ్డి డ్యూయల్ రోల్, అది సూపర్ హిట్, సంచలనం సినిమా. అవును, బ్లాక్ బస్టర్ హిట్ లాంటి కానీ రెవెన్యూ ఒక సంచలనమైన సినిమా. ఆ తర్వాత మళ్ళా లక్ష్మీ నరసింహ, మధ్యలో కళ్యాణ్ రాముడు. సో మన ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ వేణుతోడు కలిసి కళ్యాణ్ రాముడు. ఇన్ కంటిన్యూషన్ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ కంటిన్యూషన్ ఆటోగ్రాఫ్. ఓకే. ఇప్పుడు కళ్యాణ్ రాముడు సక్సెస్ఫుల్ సినిమానే. అవును. అంటే సబ్జెక్టు అంటే ఆ టైంలో ఎందుకు అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు తెలియదు, కానీ సక్సెస్ఫుల్ మంచి సినిమా, చాలా మంచి సినిమా అది. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ సినిమా యాక్చువల్గా సురేష్ బాబు నేను చెన్నైలో సినిమా చూసాం. అది చూసిన సురేష్ బాబు వెంకటేష్ బాబుతో చేద్దామని అన్నా కొన్నాను. యాక్చువల్గా వేణు కోసం కాదు కొన్నది, వెంకటేష్ బాబు గారి కోసం అన్నాను. వెంకటేష్ బాబు గారు చూసి నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నచ్చలేదంటే కొంచెం అక్కడ డిలే అయిపోయింది. సో ఆ ప్రాజెక్టు ఇలా సెట్ అయింది. ఓకే. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్లో శ్యామ్ ప్రసాద్ నేను కలిసి చేసాం ఆ సినిమా. ఓకే. సో లక్ష్మీ నరసింహ స్వామి రీమేక్, ఆ సినిమా కూడా నిజంగా రన్నింగ్లో కానీ చాలా, అది చాలా పెద్ద రన్ వచ్చింది అన్ని రకాలుగా. అది చాలా ఫైట్ చేసాం. తెలుగులో తమిళ్లో లేని అన్ని కొన్ని యాడ్ చేసాం. తమిళ సాంగ్ వాడకుండా యాస్టీస్ తెలుగులో కొత్త సాంగ్స్ చేసాం. సో ఆ టైంలో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ ఆటోగ్రాఫ్. యాక్చువల్గా నేను ఫస్ట్ తమిళ్ చూసి నాకు అసలు చాలా కనెక్ట్ అయిపోయాను. అంత బాగా సూపర్ సక్సెస్ అయిన సినిమా తమిళ్లో తెలుగులో ఎందుకని రీచ్ అవ్వలేదు? అంటే రాంగ్ క్యాస్టింగ్. అప్పట్లో రవితేజ ఇమేజ్ వేరే, మనం క్లాస్ టచ్ సినిమా తీసుకెళ్లేసరికి మాస్ ఇమేజ్ ఉండేసరికి నేను అనుకున్నది అదే. సినిమా తప్పేం కాదు. నేను ఆ సినిమా రిలీజ్ రోజు చెన్నైలో ఉన్నా. ఏదో ఆటోగ్రాఫ్ బాగుందంట, నిన్న షో చేశారంట అన్నారు. అది మార్నింగ్ రిలీజ్. నేను చూసి అమ్మటే వెళ్ళిపోయా థియేటర్కి. ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చి చరణ్ దగ్గరికి వెళ్ళిపోయా, డైరెక్టర్ చరణ్ దగ్గరికి. అదేంటి సార్ మొత్తం సినిమా చూడకుండా మీరు సగంలో వచ్చారన్నారు. సగం చాలు నాకు, మిగతా సగం ఎలా ఉన్నా కూడా పర్లేదు, ఈ సినిమా చేయాలి నేను అని చెప్పి మాట్లాడి సినిమా అయిపోయడానికి అగ్రిమెంట్ అయిపోయింది. ఓకే. మార్నింగ్ షో రిలీజ్ చేయడానికి. ఎందుకంటే ఎవడైనా వెళ్ళొచ్చు, రిలీజ్ అయినాక అందరూ చూస్తారు. అందుకే నేను ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోయా, చెప్పకుండా పక్కనోడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయా. కానీ ఎక్కడ ఉంటాడు, ఎన్నింటికి ఎక్కడ ఉంటాడు అనేది మాత్రం టైమింగ్స్ అన్ని తెలుసుకొని పెట్టా. ఒకవేళ బాగుంది అనుకో వెళ్తాం, బాగాలేదనుకో వెనక్కి వెళ్ళిపోతాం కదా, తప్పే ఉంది. కమర్షియల్ వెళ్ళేసి ఆయన అప్పటికప్పుడే మాట్లాడి అప్పటికప్పుడే లాక్ చేశారు. మరి ఆయన డైరెక్షన్లో చేయకుండా మీరు ఈ సినిమాని గోపాల్ రెడ్డి గారిని డైరెక్ట్ చేయాలి. యాక్చువల్గా చరణ్ గారితో చేయాలి, అది బ్లండర్ మిస్టేక్ చేసాము. ఆయన చేస్తుంటే ఇంకో రకంగా వేరే రకంగా ఉండేది. ఆ టైంలో ఎందుకో గోపాల్ రెడ్డి గారు సినిమా చూడటానికి ఇక్కడ షో వేస్తూ చూడటానికి వచ్చాడు. నాకు బాగా నచ్చింది, నేను చేయాలి నీకు ఇష్టం ఉంటే అన్నాడు. సరే మనకి ఏముంది, రీమేక్ సినిమానే కదా. పైగా గోపాల్ రెడ్డి అప్పుడు మంచి పెద్ద కెమెరామెన్, చాలా సినిమాలు చేస్తున్నాడు, మనకు కూడా బాగుంటుంది అని చేసాం. సినిమా తీటలో మేకింగ్ సైడ్ ఎక్కడ ఏ ప్రాబ్లం రాలా. ఒక్క ప్రాబ్లం వచ్చింది, హీరో మాస్ ఇమేజ్ని ఈ క్లాస్ ఇమేజ్లో చేసుకోలేకపోయాం. కరెక్ట్గా 11వ తారీఖు ఆగస్టు 11 రిలీజ్ అయింది సినిమా. బ్లాక్ బస్టర్కి పికప్ అయ్యింది అనగానే శంకర్దాదా ఎంబీఎస్ పడింది, స్పేస్ లేకుండా అయిపోయింది. 2 వారాలు గ్యాప్ ఉంటే స్పేస్ వేరేలాగా ఉండేది, లేకపోతే ఆగస్టు 18 రిలీజ్ చేసినా ఇంకోలాగా ఉండేది. టైం గ్యాప్ లేకుండా అయిపోయింది. మరి అంత మాస్ ఇమేజ్ ఉన్న రవితేజని ఎలా ఒప్పించావు? అది ఒప్పించడం ఏం లేదు, కథ బాగుంది, రవితేజ కూడా బాగా నచ్చింది, చేద్దామని ఫిక్స్ అయ్యాం. అంటే వేరే ఆలోచన రాలా మాకు. అరే రవితేజ చేస్తే ఆడదేమో అనే ఆలోచన రాలా. లేకపోతే యాక్చువల్గా అయితే వేరే వాళ్ళతో చేసుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదే.
ఏమైందో తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ విషయంలో రవితేజ కూడా రియలైజ్ అయ్యారా ఎలా? రిలీజ్ ఎప్పుడు మొన్న కూడా మనం కలిసాము ఒక 10 days బ్యాక్. మనం మంచి సినిమాలు 2 చేసాము, ఎక్కడ తప్పు జరిగింది అన్నాడు. ఎక్కడ తప్పు జరగల, తప్పు అయిపోయింది, ఇక దాని గురించి మనం డిస్కస్ చేసినా లాభం లేదు కదా, మంచి సినిమాలు చేసాం. ఇప్పుడు ఎందుకంటే ఆటోగ్రాఫ్ నేను తీసానంటే చాలా మంది నమ్మరు. బెల్లంకొండ సురేష్ ఏంటి, ఆటోగ్రాఫ్ ఏంటి, ఆడికి ఎవరికి అర్థం కాదు. చాలా చోట్ల నాకు తెలియకుండా నా గురించి మాట్లాడుకుంటారు, అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు ఆటోగ్రాఫ్ భలే సినిమా అని. కానీ నేను తీసానని చాలా మంది తెలియలే. అంటే థియేటర్లో అంత అప్లాజ్ రాకపోయినా ఆ తర్వాత టీవీలో కానీ ఆ సినిమా పాటలు విన్నప్పుడు కానీ డెఫినెట్గా ఈ రోజుకి చాలా మంది రిగిటోర్ ఉంటుంది. అవును, మౌనంగానే ఎదగమనే సాంగ్ ఈ రోజుకి చాలా మంది వస్తున్నాయి కానీ గుర్తుకొస్తున్నాయి కానీ అద్భుతమైన లిరిక్స్. చంద్రబోస్ నాకు చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. అన్ని సినిమాలకి అన్ని పాటలు ఆయనే రావాలని కోరుకుంటా. ఒక్కొక్కటి ఆయన మిస్ చేస్తుంటాడు. లక్ష్మణసింహ కానీ ఇవన్నీ ఆటోగ్రాఫ్ కానీ అన్ని మొత్తం పాటలు ఆయన. సో రవితేజతో ఇప్పుడు 2వ సినిమా కూడా ఈవెన్ శంభో శివశంభో కూడా, అది కూడా తమిళ్లో నాడోడిగల్ కదా, అది సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా వెల్ మేడ్ ఫిల్మ్, కానీ ఎందుకు ఆడియన్స్ రిసీవ్ చేస్తారు? లేదు, అది చాలా తప్పు. అది హిట్ సినిమానే, తెలుగులో కూడా హిట్ అయింది. రెవెన్యూ పరంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా మాది సంక్రాంతికి సోలో సినిమా, జనవరి 14 ఫిక్స్ చేసుకొని, మాకు డిసెంబర్లోనే కాపీ వచ్చినా మేము అలా రిలీజ్ చేసుకొని పెట్టుకున్నాం. యాక్చువల్గా ఆగస్టులో రావాల్సిన సినిమా అదుర్సు ఈ కొన్ని అప్పుడు యాజిటేషన్ గొడవల వల్ల డిలే సంక్రాంతికి వచ్చింది. అలాగే నమో వెంకటేశ్వర సంక్రాంతి లేదు శివరాత్రి కానీ నాకు సురేష్ బాబు చెప్పాడు. చెప్పినాకే అడిగి క్లారిటీగా నేను థియేటర్ డేట్ వేసాను. మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. సో వీళ్ళిద్దరిని నేను ముందు అడిగా, రానంటే నేను వెనక్కి వెళ్దామని. నేను ఫస్ట్ డేట్ వేయక ముందు, డేట్ వేసినాక వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మనం ఎందుకు వెనక్కి వెళ్ళాలి అని మొండిగా రిలీజ్ చేశారు. చేస్తే సినిమా సేఫ్ ప్రాజెక్టు, ఎంతో కొంత వచ్చిన ప్రాఫిట్ సినిమానే. కానీ ఎక్కడో ఉండాల్సిన సినిమా ఒక 3 సినిమాల్లో పడటం వల్ల అన్యాయం జరిగింది. నా ఆటోగ్రాఫ్ ఏంటి ప్రాఫిట్ విల్లేనా? అప్పట్లో నేను 8 ఎకరాలు అమ్మాను నేను. ఓకే, అంతకుముందు కొన్న 8 ఎకరాలు ఆ సినిమాకి అమ్మాను. కానీ రీమేక్ సినిమా అంతకుముందు ట్రాక్ రికార్డ్ బాగుంది, అంటే రిలీజ్ ముందు బజ్ ఉంది. అంటే నీ అంతా నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓన్ రిలీజ్ చేసుకున్నావా, లేదంటే బయ్యర్స్ రాలేదు? ఎలా ఆ సినిమాకి కనెక్ట్ అయిపోయాను. అదొక అద్భుతమైన కళ, కానీ ఇది అమ్మకూడదు, మనం రిలీజ్ చేయాలనే ఒక మైండ్లో స్టాండర్డ్ ఆట ఉండిపోయింది. ఎందుకంటే బాగా ప్రేమించే సినిమాని, సాంగ్స్ కానీ సినిమా కానీ గ్యారంటీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకున్నా. ఒక్కొక్కరిద్దరు వచ్చి బయర్లు తక్కువ అడిగితే మనసు ఇష్టపడలే. ఈ సినిమాని ఎంత తక్కువ అమ్మకూడదని రిలీజ్ చేశా. ప్రేమించా ఆ సినిమాని, విపరీతంగా ప్రేమించా. ఇది మన సినిమా, ఇది అందరికి కనెక్ట్ అయ్యిద్ది, అందరికి కనెక్ట్ అయ్యే సినిమానే. రాంగ్ టైము, రాంగ్ క్యాస్టింగ్, సంథింగ్ ఎక్కడో తప్పు చేసాం. తర్వాత అయితే ఆ సినిమాకి నిజం చెప్పాలంటే గోపాల్ రెడ్డి గారు ఒక చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు. పర్చూర్ బ్రదర్స్ ఆ సినిమాకి డైలాగ్ రైటర్స్. ఫస్ట్ కాపీ చూసినాక సురేష్ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా మలయాళంలో ఉంది, దాన్ని మనం తెలుగులో ఒక కార్డ్ వేసేద్దాం, కార్డ్ వేసి తెలుగులోనే చెప్పించేద్దాం, లేకపోతే మన జనాలు కనెక్ట్ అవ్వరు. ఇది తమిళ్లో మలయాళం ఉంది, తమిళ్ మలయాళం దగ్గరగా ఉంటుంది, వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైంది, కానీ మనకి మలయాళం అనేది కనెక్ట్ కాదు. సో మీరు ఇక్కడ తెలుగులోనే వాయిస్ ఓవర్ చెప్దాం అన్నాడు. లేదు దీంట్లో అది పోద్ది ఇది పోద్ది అని చెప్పి గోపాల్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు. వేద్దామంటే కూడా ఒప్పుకోలేదు. రిలీజ్ అయిన రోజు మెయిన్ థియేటర్ మానిషోకి వెళ్ళాం. వెళ్తే ఒక డైలాగ్ ఉంటుంది అందులో, ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పేది మలయాళంలో చెప్పొద్ది. చెప్పినాక రవితేజ ఆడికి అర్థం కాదు, హీరోకి కూడా సినిమాలో అర్థం కాదు ఆ అమ్మాయి ఏం చెప్పిందని. పక్కన సునీల్ గారు అడుగుతాడు, ఆ అమ్మాయి ఏం చెప్పిందిరా అంటే, ఆ అమ్మాయి ప్రేమించాలని చెప్పిందా ప్రేమించలేదని చెప్పిందా ఏం చెప్పింది నాకు అర్థం కాలేదురా అంటే, ఆడియన్స్లో అందరూ అరిచారు మాకు అర్థం కావట్లేదు అని. సో అక్కడ మాకు వీళ్ళు కెండల్ చేస్తున్నారు, సో దొబ్బింది సినిమా అనేది ఆ రోజు మాకు అర్థమైపోయింది అక్కడ. ఎందుకంటే ఆడియన్ థియేటర్లో వచ్చినాక మాకే అర్థం కావట్లేదు అన్నప్పుడు పర్సన్ వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ మనం వినకపోవటం తప్పు
అనేది అర్థమైంది. అందుకే మళ్ళీ రీసెంట్గా నేను నెక్స్ట్ జనవరిలో దాన్ని సబ్ టైటిల్స్ తోటి రిలీజ్ చేద్దాం. ఓకే. జనవరి 26కి మన బర్త్డే రోజు, రవితేజ బర్త్డే రోజు అని అనుకుంటున్నా. రెడీ చేసి పెట్టా 4Kలో, దాన్ని మళ్ళీ రిలీజ్ చేద్దామని. సూపర్. ఈసారి గ్యారంటీగా ఆదరణ లభిస్తుంది, ఎందుకంటే రావాలి ఆ సినిమాకి వెళ్ళి ఉన్నాయి కదా పాటలు పాటలన్నీ రావాలని కోరుకుంటున్నా. అప్పుడు పోయింది మళ్ళీ ఏమన్నా ఇప్పుడు వచ్చుద్దేమో. ఇప్పుడు అప్పుడు పోయింది ఇప్పుడు రాదులే, ఎందుకంటే ఆ రోజులో చేవెళ్ళ రోడ్లో 8 ఎకరాలు అంటే అది అప్పుడు నేను కొన్నది 5 లక్షలు, నేను అమ్మింది 10 లక్షల కింద అమ్మేసి మొత్తం అప్పులు తెచ్చా. కొన్నది దిల్ రాజు వాళ్ళ దగ్గర కదా? అమ్మింది దిల్ రాజుకి. అమ్మింది దిల్ రాజుగా? నేను కొన్నది వేరే వాళ్ళ దగ్గర. నాకు ఆవుతు ప్రసాద్ ఇప్పించాడు. ఆవుతు ప్రసాద్ ఆయన బాగా రియల్ ఎస్టేట్ చేస్తాడు కదా. నాకు లక్ష్మీ షూటింగ్ జరుగుతుంది అప్ప దగ్గర జరుగుతుంటే, సురేష్ ఇక్కడ 15 ఎకరాలు ఉంది కొందు పద అన్నాడు. నాకెందుకు అన్నా, పద చూద్దు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే గంటలో గంటలు కొనేసాను. నచ్చింది ఆయన చూపించాలి. ఓకే. 15 ఎకరాలు 80 లక్షలు కొనేసాను. కొనేసి దాన్ని అమ్మాను. ఓకే. అమ్మటం అఫ్కోర్స్ మంచి రేటే వచ్చి ఉంటుంది, కానీ మంచి రేట్. కానీ ఇప్పుడుంటే ఉంటుంది 50 కోట్లు కదా. ఎకరం 50 కదా? ఎకరం 50 లేదు, లేదా మొత్తం కలిపి 50 వస్తుంది. 15 ఎకరాలు 50 కోట్లు. ఓకే. సో ఆ సినిమాతో ఆ ల్యాండ్ పోయింది. అవును, కూకట్పల్లిలో ల్యాండ్ ఉండాలిగా, అది నేను అమ్మాను, మంచి రేటుకి అమ్మాను, రవితేజకి అమ్మాను. ఓకే. అంటే రెమ్యునరేషన్ కింద లేదంటే? లేదు, రెమ్యునరేషన్ అని కాదు. రెమ్యునరేషన్ 2 సినిమాలు చేద్దాం రెమ్యునరేషన్ అనుకున్నాం. 2 సినిమాల కింద రిజిస్ట్రేషన్ చేశాను. ఒక సినిమా చేసాం, ఒక సినిమా చేయలేదు. ఓకే. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు. అవును, ఇక్కడ ఫిలిం నగర్లో అంత ఇష్టపడి కట్టించుకొని ఇల్లు ఎందుకు అమ్మావు? సౌత్ డౌన్ అని చాలా మంది వాస్తు, ఆ టైంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం, ఇవన్నీ జరిగేసరికి కొంచెం ఇటరేషన్లో అమ్మేసా. ఓకే. అనేసి ఇప్పుడు మళ్ళీ సౌత్ హైట్ ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా వాస్తుని బాగానే ఉంటావు. వాస్తుని కాదు, చెప్పినవి వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు కథ ఉండేది. ఒక మేకపిల్లని పట్టుకొని వెళ్తుంటే 4 దొంగలు కలిసి దారిలో అడ్డొచ్చి, ఏదైనా కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు, కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు 4 అనేసరికి నిజంగా కుక్క పిల్ల ఏమన్నా మేకపిల్లని వదిలేసి వెళ్ళిపోతే అలా ఉంటుంది. వాస్తు అనేది మనం నమ్మనంతకాలం బాగుంది. నమ్మటం మొదలు పెడితే ఎప్పుడు నమ్ముతాం? బాధల్లోనూ ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడు అసలు అప్పుడు వాస్తు తెలియదు, ఏం తెలియదు. కొంచెం డబ్బు సంపాదించగల పొజిషన్కి వెళ్ళగల వాస్తు అంటాడు ఎవడొకడు. అప్పుడు వాస్తు చూస్తాం. నాకు అర్థం కాదు, అసలు వాస్తు లేకుండా సక్సెస్ అవుతాం, సక్సెస్ అయినాక వాస్తు చూస్తాం, వెనక్కి వెళ్తాం. ఏం అర్థం కాలేదు ఇప్పటికీ, మిస్టరీ అది. మామూలుగా సక్సెస్కి మన కింద రేంజ్లో నుంచి వచ్చినప్పుడు మనం ఏ వాస్తు లేదుగా. అసిస్టెంట్ పని చేసేటప్పుడు అప్పుడు వాస్తు చూసుకోవాలిగా, అంతేగా. అప్పుడు లేదు వాస్తు. ప్రొడ్యూసర్ అయినాక సాంబాయికి కూడా వాస్తు లేదు, సాంబాయి తర్వాత వాస్తు అన్నారు. అలాగా వాస్తులోకి వెళ్తాం. ఓకే. కొన్ని మంచివి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈవెన్ తరుణ్తో భలే దొంగలు చేశారు. అవును, అది బ్రేక్ ఈవెన్ అయిందా? బ్రేక్ ఈవెన్. ఎందుకంటే అప్పట్లో అది ఒక క్రేజీ ప్రాజెక్ట్. తరుణ్, ఇలియానా, జగపతి బాబు, విజయభాస్కర్ కదా. రీమేక్ కాదు, ఫ్రీమేక్. సో అలా ఫ్రీమేక్ ఇంకోటి కూడా చేసినట్టున్నావుగా నందినితో. అది అసలు అంటే దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం ఉందన్నారు కానీ ఏదో చిన్న కలిసినంత మాత్రాన అది రీమేక్ కాదా? జబర్దస్త్. కానీ నందిని రెడ్డి గారు తర్వాత ఎక్కడో ఒప్పుకున్నట్టున్నారు, అంటే కొంచెం కలిసింది, ఒప్పుకున్నారు. సో నిర్మాతగా నీకు ఈ బ్రేక్ రావడానికి ఏంటి రీజన్? రీజన్ అంటూ ఇంకోటి ఏం లేదు. నేను చేశాను రిలీజ్ అయ్యేటప్పుడు నాది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ తోటే నేను ఆగాను. గంగా సినిమా నా లాస్ట్ సినిమా, లారెన్స్ తోటి. తెలుగులోనే ఫస్ట్ పూజ అయింది. అది తెలుగులోనే మనం రిలీజ్ చేసినాక నాకు మా పిల్లలు వీళ్ళు ముందు సినిమాలు చేయాలి, మనమే సినిమాలు చేస్తామని ఆగుతున్నారు. బయట ప్రొడక్షన్ వాళ్ళు ఆయనే చేసుకుంటాడు కదా, మనకి ఎందుకు ఇస్తారని. అందుకని చెప్పి మనం బయటకి ప్రమోట్ చేసుకోవాలి పిల్లల్ని. బయట ప్రొడక్షన్లో చేస్తే కానీ హీరో మార్కెట్ వాల్యూ పెరగదని బయట సినిమాలు స్టార్ట్ చేశాడు. బయట సినిమాలు చేశాడు అనుకున్నట్టుగానే. జై జానకి నాయక్ మిర్యాల రవీంద్ర రెడ్డి గారు చేశారు, స్పీడ్ ఉన్నాడు, భీమనేని శ్రీనివాస్ చేశాడు, సాక్ష్యం,
అలా కంటిన్యూషన్ సీత, కవచం, బయట సినిమా, రాక్షసుడు, తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను వాళ్ళ కాంట్రాక్ట్లో చేసి ఇచ్చేయాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఛత్రపతి అనేది ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కదా, దాన్ని మనం హిందీలో అటెంప్ట్ చేస్తే ఈ ఈ సక్సెస్ అనేది మనం ఆ రేంజ్లో అక్కడ ఇవ్వకపోతే మనం ట్రోల్ అవుతాం అనేది ఎప్పుడు ఆలోచన రాలేదా? మధ్యలో వచ్చింది, అప్పటికి అయిపోయింది, అంత స్టార్ట్ అయిపోయింది కదా. స్టార్టింగ్లో మనం ఛత్రపతి చేస్తున్నాం నాకు గర్వంతో ఫీల్ అయి చేసాం, రాజమౌళి గారి సినిమా చేస్తున్నాం అని. కానీ మధ్యలో అర్థమైంది, మధ్యలో వెనక రాలేం కదా ఎక్కడ, ఎందుకంటే అప్పటికే కమిట్మెంట్. ఫస్ట్ కాపీ వాడికి కాపీ చేసి లేదనుకో, మనం 40 కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్నాం, 40 కోట్లు ఫస్ట్ కాపీ వాడు చేసి లేదనుకో, అప్పటికి 20 కోట్లు 25 కోట్లు ఖర్చు అయినాయి. అప్పటికి అర్థమైంది మనకి మనం తప్పు చేసామని. కానీ అప్పుడు వెనక్కి వస్తే 25 కోట్లు కట్టాలి నేను. ఓకే, అగ్రిమెంట్ అలా ఉంది. ఫస్ట్ కాపీ నేను చేసిపోతే మధ్యలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ 25 కోట్లు వడ్డీతో సహా కట్టాలి. ఓకే, అగ్రిమెంట్ ఉంది. సో ఇంకా నేను ముందుకెళ్లాల్సి వచ్చింది. ముందుకెళ్ళాక ఫస్ట్ కాపీ వచ్చినాక అందరూ బాగుందన్నారు. అక్కడ బాంబేలో 5 ప్రీమియర్లు పెట్టారు. నేను షాక్ అయ్యాను, ప్రీమియర్ షోకి ఎవడొస్తాడు అని. 5 ప్రీమియర్లు ఒక కాంప్లెక్స్లో ఫుల్ అయ్యి మళ్ళీ సెకండ్ షో కూడా జనాలు ఉన్నారు. మనం సక్సెస్ అయ్యాము అని అనుకున్నాం. మార్నింగ్ వచ్చేసి ఆ రోజున 97 లక్షలు ఉంది టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్. ఓకే, ఇక మనం సక్సెస్ అయ్యాము. 97 లక్షలు అంటే మంచి, ₹1 అంటే నాట్ బ్యాడ్ అని అనుకున్నగానే కాశ్మీరీ ఫైల్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు అది అంత ముందు వారం రిలీజ్ అయింది, ఈ వారంకి ఎక్కేసింది. ఇక టోటల్ మందు వాష్అవుట్ అయిపోయింది. ఇక ఆ 97 లక్షల తర్వాత ఇంకో 1 కోటిన్నర చేసింది, అంతే. 2.5-3 కోట్లతో సినిమా ఆగిపోయింది. అసలు అది ఏ సెంటర్ అయినా సరే తినేసింది. అది సెకండ్ వీక్ వచ్చేసరికి ఇక దాన్ని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల ఫైనాన్షియల్గా నీకేమైనా లాసా? ఎలా? నాకు ప్రాఫిట్ గా నాకెందుకు లాస్ ఉంటుంది? అంటే అంటే కమిట్మెంట్ ఏమన్నా ఉందా అని? కమిట్మెంట్ ఉంది అంటే కమిట్మెంట్ ఏం లేదు. లేదు కదా? లేదు. వాళ్ళు 3 సినిమాలు హీరోతో అగ్రిమెంట్ వేశారు, 3 సినిమాలు చేస్తా అన్నారు. రెండో సినిమా కూడా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చున్నారు, ఫుల్ అమౌంట్ ఇచ్చున్నారు. ఓకే, అయితే ప్రొడక్షన్ చేయలేదు చెప్పా, నా వల్ల కాదు. ఎందుకంటే మనకు నేను చేసే ప్రొడక్షన్ వేరు, ఇప్పుడు ప్రొడక్షన్ వేరుగా ఉంది. ఓకే, టోటల్గా రెస్పెక్ట్ లేని ప్రొడక్షన్ అయిపోయింది. రెస్పెక్ట్ఫుల్ ప్రొడక్షన్ మేము చేసినప్పుడు 9 ఇయర్స్ బ్యాక్ ఇంత బ్యాడ్గా లేదు. ఈ 9 ఇయర్స్లో టోటల్ చేంజెస్ వచ్చేసింది. కంట్రోల్ మొత్తం ప్రొడ్యూసర్ చేతిలో లేదు. కొంతమంది ప్రొడ్యూసర్ చేతిలో ఉంది, కొంతమంది దగ్గర లేదు. ఆ లేని దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏది మనకు తెలియకుండా జరిగిపోతుంది. ఇప్పుడు వినాయక్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. అదే వేరే రైటర్ చూశాను, మధ్యలో ప్రొడక్షన్ పార్ట్నర్షిప్ తోటి చేశాను, నరకం అనిపించాను. ఇప్పుడు ఇలా ఉంటుందా ప్రొడక్షన్ అని. వెహికల్స్ ఎన్నో వస్తున్నాయో తెలియట్లా. ఇంతకుముందు ప్రొడక్షన్ చేసేటప్పుడు కొంచెం బిఫోర్గా నేను మేనేజర్ చేసేటప్పుడు కూడా అవుట్డోర్ ఏంటంటే కెమెరా, లైట్స్ మ్యాన్స్, ఒక బస్సు వచ్చేది ఏసీఎస్ నుంచి, అందులోనే అన్నీ వచ్చాయి. ఇప్పుడు కెమెరాకు ఒక బస్సు, అవుట్డోర్కి ఒక బస్సు, లైట్లు ఎక్స్ట్రా కావాలంటే లైట్కి ఒక కారు, ఇట్లా రకరకాలుగా ఒకే యూనిట్ 4-5 రకాలుగా మారిపోయింది. సో ఆర్టిస్టులు కూడా అంతే. ఇప్పుడు ఇంతకుముందు ఆర్టిస్ట్ అనుకో, ఆర్టిస్ట్ అసిస్టెంట్ ఒక కారులో వచ్చేవాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ సపరేట్, అసిస్టెంట్కి సపరేట్ కారు. అలాగా డివైడ్ చేసేసరికి మనం నెంబర్ ఆఫ్ లొకేషన్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నిటికీ వెళ్ళడానికి కారణం క్రియేటివిటీ పోయింది. చాలామంది డైరెక్టర్లకి క్రియేటివిటీ కూడా పోయింది. ఎందుకు? ఆర్టిస్టులు డే వైజ్కి వచ్చేసారు. డే వైజ్కి వచ్చేసరికి డైరెక్టర్ క్రియేటివిటీ పోతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ పక్కన ఉండి సార్ అడిగి 5 ఇస్తున్నాం, ఇడికి 10 ఇస్తున్నాం, ఇడికి 2 ఇస్తున్నాం, 3 ఇస్తున్నాం, ఈ లెక్కలు చెప్తారు. ఇవన్నీ రోజుకి 30 అవుతుందండి అని. అంతకుముందు సినిమాకి మనం ఒక 10 కోట్లు బడ్జెట్ వేసుకుంటే ఒక ఆర్టిస్ట్ రెమ్యునేషన్ మాట్లాడుకొని మీరు ఒక 20 రోజులు వర్క్ ఉందండి, మీకు 20 రోజులకి ఎంత ఇస్తాం అంటే వాడు ఒక 4-5 రోజులు ఎక్కువ వర్క్ చేసినా ఎప్పుడు ఎక్స్ట్రా పేమెంట్లు అయిన లేదు. ఇప్పుడు డే అనేసరికి ఒక 2 రోజులు తగ్గిద్దాం ఇతనికి ఇచ్చే రెమ్యునేషన్లో అనే ఐడియాతోటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ని డిస్టర్బ్ చేస్తాం. ఆయన చూడండి, కొంచెం ఆయన పంపించాం, ఈయన పంపించాం, అందరూ అడుగుతుంటారు. సాయంత్రం 6 తర్వాత పని చేయమంటారు. అంతకుముందు ఫ్రెండ్లీగా ఆర్టిస్టులు ఎందుకు ఇప్పుడు కాల్ షీట్ వచ్చేసింది, 6 దాటితే పని చేస్తే డబ్బు రాదు, మళ్ళీ 2 రోజులు పని చేయొచ్చు కదా. కొంతమంది ఉన్నారు రిక్వెస్ట్ చేస్తే పని చేసేవాళ్ళు.
కానీ మ్యాక్సిమం అయితే ఆ రెండుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నిర్మాతగా ఎన్ని కళ్ళతో చూస్తున్నావు కదా, మరి మీ అబ్బాయి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇవేవి పాటించకుండా మీ ప్రొడ్యూసర్లకి అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నావు మరి? మనం జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త తీసుకొని చేయాలి ప్రొడక్షన్ అంటే. మనం ఎంతవరకు మన హీరోని టైంకి వెళ్ళమని చెప్తాం, టైం వర్క్ చేయమంటాం, డిస్టర్బ్ చేయకుండా చేయమంటాం. కానీ మిగతా వాళ్ళని గ్యాదర్ చేయటం ప్రొడ్యూసర్ చేయలేం. హీరో వర్క్ టైంకి వెళ్ళాల్సిందే, లేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి వెళ్ళాల్సిందే. ఓకే. మన ఎక్స్పీరియన్స్ తోటి మనకు అందరితో అనుభవం ఉంది కాబట్టి. వెంకటేష్ బాబుతో 2 సినిమాలు చేశాను. ఆయన ప్రొడ్యూసర్, హీరో. ఆయన ఎన్నింటికంటే అన్నింటికే ప్రొడ్యూసర్ లేకపోయినా హ్యాపీగా పని జరిగిపోయేది. ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్. అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని ఆయనే అన్ని లెక్కలు వేసేవాడు. వేస్టేజ్ ఫోన్ చేసాడు, ఇది వేస్ట్ అవుతుంది, అది వేస్ట్ అవుతుంది. అట్లా ఉందనుకోండి ప్రొడక్షన్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. లాభ నష్టాలు ముందు ప్రేమతో వర్క్ చేసేది. అవును. ఆయన 2 సినిమాలు ఓకేనా? మనకు ప్రాఫిట్. నాగవల్లి అండ్ బాడీగార్డ్ ప్రాఫిట్. పండగ రిలీజ్ చేసాం బాడీగార్డ్, మంచి రెవెన్యూ వచ్చింది. ఓకే. మరి ఎన్టీఆర్తో 2వ సినిమా రభస. అవును. ఆది తర్వాత గ్యాప్తో వచ్చింది రభస ఏంటి? రభస ప్లాఫే, యావరేజ్ అయింది. కానీ నేను ప్లాఫ్ అనుకున్నా, ఫస్ట్ హాఫ్ చూసి ప్లాఫ్ అనుకున్నా. యావరేజ్ అయ్యి రెవెన్యూ ఒక 85 to 90% రెవెన్యూ వచ్చింది. 10% 15% లాస్ అయింది. నేను 50% బాగుంది అనుకున్నా నేను కాపీ చూసినాక. నాకు కాపీ కాదు, షూటింగ్ మధ్యలో నేను ఆపేసా సినిమాని. నాకు నచ్చలేదు ఆ మేకింగ్, రెస్ట్ చూసినాక నచ్చలా, ఆపేశాను. ఎన్టీఆర్ ఉండి లేదు చాలా బాగుంది, మీకు అర్థం కావట్లేదు, మీరు మొత్తం కంప్లీట్ అయినా చూడండి, బాగుంటుంది అన్నాడు. నాకు మాత్రం నచ్చలేదు, మీ ఇష్టం అని చెప్పేసి వచ్చేసాను. నేను నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి 90% రెవెన్యూ రావడం అనేది ఇక మరి ఎన్టీఆర్ ఆది కాంబినేషను, ఆది ప్రొడక్షను, కందిరిగ డైరెక్టరు, ఈ ఉండేసరికి ఓపెనింగ్స్ వచ్చి 90% రెవెన్యూ అనేది గ్రేట్. ఓకే. సో దీనికి ముందు డైరెక్టర్తో కందిరిగ చేసావు కదా, ఫస్ట్ అతని కెమెరామ్యాన్కి ఛాన్స్ ఇచ్చావు, అది మంచి హిట్ అయింది. అవును, కందిరిగ. దాని తర్వాత రభస. ఈ మధ్యలో ఏంటి మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చిందా? ఇలా ఏది రభస టైంలో ఏదైనా సక్సెస్ రాగానే ఎవరికైనా కూడా తలపూరకెక్కి డిస్ప్యూట్ వస్తుంది. డిస్ప్యూట్ రాకుండా ఎందుకు ఉంటుంది? సెకండ్ సినిమా నాకు రెమ్యునరేషన్ తక్కువ చేస్తున్నామో అని ఒక ఫీలింగ్. ఫస్ట్ సినిమా ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, సినిమా చేశాడని లేదు. సెకండ్ సినిమాకి రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారేమో అని ఒక ఫీలింగ్. నేను అదే అడిగాను, నీకు రెమ్యునరేషన్ కావాలంటే పెంచుతాను, నాకు ఎంత కావాలో ఓకే డన్ తీసుకో, అంతేగాని డిస్ప్యూట్ ఏందని చెప్పి. డిస్ప్యూట్ వచ్చిన మాట వాస్తవే. ఎట్లా ఎగ్గొట్టాలి అని కొంతమంది ఉంటారు కదా ఇండస్ట్రీలో కూడా వెళ్ళేసి మేం చేస్తాం అని సినిమాలు చేసేవాళ్ళు. అగ్రిమెంట్ ఉందని తెలిసినా కూడా వెళ్ళి అడుగుతుంటారు కదా. అడిగేసరికి ఇక కందిరాలంటే బ్లాక్ బస్టర్ వచ్చింది. అది ఎలా వచ్చింది, ఎవరు తీస్తే వచ్చింది? నాకు ఆ రోజు నా 12 కోట్లు మార్కెటింగ్ అయితే 17,60,00,000 అయింది సినిమా మేకింగ్. రిలీజ్ రోజు 5 కోట్లు 6 కోట్లు డెఫిసిట్ తోటి రిలీజ్ చేశా. తర్వాత వచ్చినాయి. ఏమైనా తేడా వస్తే రవసలాగా ఇప్పుడు నిర్మాతకి కదా నష్టం, అది ఎవడో ఆలోచించట్లేదు ఈ మధ్య. మన సక్సెస్ అనుకుంటున్నారు కానీ అందరూ కలిస్తే సక్సెస్ అయిందని మాత్రం ఆలోచించట్లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పాను, అవి చేశాడు, ఎలా చేయాలో కూడా అవన్నీ మర్చిపోతారు. ఓన్లీ సక్సెస్, ఈ కథ నాది, ఇది నాది, నా వల్లే హిట్ అయింది. ఎవరి వల్లైనా హిట్ అవటం ముఖ్యం. నీది నాది అని ఏముంది, అందరం కలిసి పని చేస్తాం కదా. 7 కోట్లతో డెఫిసిట్ తోటి రిలీజ్ చేశా. అదే 7 కోట్లు తెలుసు కదా అతను కూడా. ఏది తెలుసు అంటే వచ్చేసింది కదా. నేను ఒక సినిమా చేశా, ఇద్దరు డైరెక్టర్లు అసోసియేషన్లో కూడా పెట్టారు వాళ్ళు. ఏది కేసు నాగేశ్వరరావు అసోసియేషన్లో పెట్టాడు. రా సినిమా అతనికి 2 లక్షలు ఇవ్వాలి. నాతోటే ఉన్నాడు, ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి నేను సినిమా కొనుక్కున్నా, రిలీజ్కి 10 రోజుల ముందు పోయి అసోసియేషన్లో పెట్టిన 2 లక్షలని. నా పక్కనే ఉన్నావు, నాతోటే ఉన్నావు, నాతోటే తిరుగుతా. నా 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. వైజయంతి, రా, సాంబయ్య. నువ్వు ఎలా వెళ్ళి పెడతావు అంటే, లేదండి నేను పెట్టలేదండి, మా అన్నయ్య పెట్టాడు, నాకు తెలియదు. మీ అన్నయ్య పెట్టడం ఏంది, నువ్వు కదా అసోసియేషన్లో మెంబర్వి. లేదు పెట్టించాడు అన్నాడు. అసోసియేషన్ మీటింగ్ పిలిచారు. సరే అతనికి డబ్బులు ఇవ్వాలండి అన్నాడు. ఇది ప్రాబ్లం అండి, ప్రాబ్లం రిలీజ్ అవుతుంది అన్న. అవన్నీ కాదండి మీరు డబ్బులు కట్టాల్సిందే అన్నారు. ఓకే డన్ అని కట్టాను.
అమౌంట్ 2 లక్షలు కట్టేసి వెళ్ళి పేరు తీసేసాను. మళ్ళీ మీటింగ్ పెట్టారు అసోసియేషన్లో. ఏంటండి డైరెక్టర్ పేరు తీసేసి మీరు సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారండి అన్న. ఓకే అని వచ్చాను. అసలు మొత్తం పేర్లే తీసాను, ప్రొడ్యూసర్ పేరు, కెమెరామెన్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, అందరి పేర్లు తీసాను. ఓన్లీ రా అని పెట్టాను పోస్టర్, రా అని వేసా. మళ్ళీ మీటింగ్ పెట్టి ఏంటి అన్నారు, సార్ ప్రొడ్యూసర్ పేరే లేదు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేదు, డైరెక్టర్ పేరు ఎందుకు వేస్తాను ఒక్కడిది. ప్రొడ్యూసర్ పెట్టాడు, డబ్బులు పెట్టాడు కదా, వేసాను ఎక్కడన్నా. మీరు ఒకళ్ళ పేరు వేసి ఒకళ్ళ పేరు అయిపోతే మీరు అడిగింది కరెక్ట్ అని చెప్పి ఏ పేరు లేకుండా రిలీజ్ చేశాను సినిమాని. ఏ పేరు లేలా, పోస్టర్లో కానీ సినిమాలో కానీ ఏం పేరు లేకుండా రా సినిమా రిలీజ్ చేశాను. ఇంకో సినిమా ఒక 10 లక్షల రెమ్యునేషన్ మాట్లాడుకున్నాం. 8 లక్షలు సినిమాకి ఇచ్చేటట్టు, 2 లక్షలు బాగుంటే ఇచ్చేటట్టు. ఫస్ట్ కాపీ వచ్చినా చూసినాక బాగుంది కదా అంటాడు. ఈ బాగుంటాం కదా బాగుంటాం అంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే బాగుంటాం అంటారు, కానీ ఫస్ట్ కాపీ చూస్తే నెగిటివ్ డిఏ చేసినాక అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. జనాల్లోకి వెళ్ళి బాగుంటాయి కదా. ఎవరు డైరెక్టర్? చంద్రమహేష్. ఓకే, చెప్పాలి సినిమా డైరెక్టర్. ఓకే, 10 లక్షలు బాగా సినిమా బాగుంటే కదా, బాగుంది కదా అంటాడు. బాగుంటాం ఎట్లా కదా అంటే అతను నమ్మాడు, చేశాడు. ఆ సినిమా మంచి సినిమానే, ఫ్లాప్ అయింది, జనాలు నచ్చాలి కదా. మా బాగుంటాం అంటే అది చంద్రమహేష్, ఇది కాదు. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉండి అట్లా కాదు, 1 లక్షకి సెటిల్ అని ఆయన చేశాడు పెద్ద మనసుతోటి. మంచిగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్తా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఇండస్ట్రీలో. ఇది ప్రాబ్లం మీరు ఫోన్ చేసి సాల్వ్ చేయండి అంటే, ఏది 4-5 మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఆయన బాగా సాల్వ్ చేశాడు నాకు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన ఒక్కడ దగ్గరికి వెళ్తాను నేను. ఇప్పుడు బెల్లంకొండ సురేష్కి ఆవేశం ఎక్కువ, ముందు వెళ్ళిపోయి మీద పడిపోతాడు అనేది బాగా వచ్చింది. అది రావటం అదృష్టంగా ఫీల్ అవుతుంది. అదృష్టమా? అదృష్టంలానే ఫీల్ అవుతున్నా. ఏదో ఒకటి మన దగ్గర టాలెంట్ లేకపోతే జనాల్లో గుర్తింపు ఎందుకు వస్తుంది? ఇప్పుడు 9 ఏళ్ళు సినిమా దిగిపోయినా బెల్లంకొండ సురేష్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు కదా. బెల్లంకొండ సురేష్ మర్చిపోలేదు కదా. సో మరి నా ఆవేశమో, నా మంచితనమో, లేదా గాడ్స్ గ్రేటో ఏదో ఒకటి మనలో ఒక శక్తి ఉంది, దాన్ని నడిపిస్తుంది భగవంతుడు. ఇంత జర్నీ చేయాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 25 years జర్నీ చేయాలంటే కొంతమందికే 100%లో ఒక 10% మెంబర్స్కే, ఆ 10%లో మనం ఉన్నాం కదా. ఓకే, మన సినిమాలు తీసినా తీయపోయినా 10%లో ఒక నిర్మాత కొడుకుని హీరో అవ్వాలన్నా, జనాలు థియేటర్ రావాలన్నా, ఆ క్రేజు అది తెచ్చుకోవాలన్నా ఎంతో కొంత ఉండాలిగా. బ్యానర్ క్రేజ్ అనేది ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తున్నారండి. బ్యానర్ అవన్నీ ఒకప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, సురేష్ ప్రొడక్షన్స్, విజయ ప్రొడక్షన్స్, ఇవన్నీ ఇప్పుడు సినిమా బాగుందా అందరికంటే ఎక్కువగా ఆడియన్ కనెక్ట్ అవుతుంది. టీజర్ ట్రైలర్లోనే చెప్పేస్తున్నాడు కథ, డిసైడ్ అయిపోతున్నారు. మనం కథ చెప్పాలి ఈ రోజున, పలానా కథ మాది అంటేనే వస్తున్నాడు థియేటర్కి. దాచాం, రహస్యం పెట్టామంటే పొగరు సినిమాలో మహేష్ బాబు గారు సినిమా క్లైమాక్స్ లో పోలీస్ అని రివీల్ అయింది. ఇప్పుడు అంటే దాస్తే కుదరదు, అడిగి చెప్పేయాలి ఇతను పోలీస్ ఆఫీసర్, అప్పుడే థియేటర్కి వస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి కదా, ఆయన ప్రతి సినిమా ఓపెనింగ్ ముందే చెప్పేస్తారు, పలానా కథ చెప్పేసి. ఇప్పుడు ఎవరన్నా కొంతమంది కథ మాది లీక్ అయిపోయిందని బాధపడుతున్నారు. అసలు కథ లీక్ అయితే ఇంకా మంచిది కదా, ఏమైనా తప్పులుంటే సరి చేస్తాడు. ఇది బాగాలేదా బాగుందనో, అత్తారింటికి దారేది మొత్తం సినిమా మొత్తం లీక్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది కదా, బ్లాక్ బస్టర్. సినిమా బాగుండాలి. ఈ రోజున సినిమా బాగాలేకపోతే జనాలు అసలు కనెక్ట్ అవ్వట్లేదు, రావట్లేదు. ఇప్పుడు బాలకృష్ణతో 2 సూపర్ హిట్లు ఇచ్చారు, 3వ సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత ఆగింది కదా, కథ సెట్ అవ్వట్లా. అంటే ఆయన ఇమేజ్కి ఏ కథ చేయాలో తెలియట్లా. ఫస్ట్ నాకెందుకు ఆ ఇమేజ్ని తట్టుకోవడం. ఆయన ఇప్పటికే అదే అంటాడు, మన బ్యాన్లో మంచి సినిమా చేయాలని, కానీ అది చేసేది కుదరట్లా. ఆ సినిమా అడ్వాన్స్ అయినా అన్నీ అక్కడ అలాగే దగ్గర ఉన్నాయి, ఇంకా మనం తీసుకొని కూడా లేదు. సినిమా చేయాలనే, కానీ ఆ ఇమేజ్కి తగ్గట్టు ఖర్చు చేయాలంటే ఎక్కడికో వెళ్ళిపోయింది ఇమేజ్. ఆ ఇమేజ్కి కథ తయారు అవ్వడానికి కొన్ని కథలు కుదిరి సెట్ అవుతున్నాయి, మళ్ళీ మనం కథ చేయాలంటే కుదరలా. అంటే ఇవాళ కాంబినేషన్స్ మెయిన్ కదా, మెయిన్ ఆ కాంబినేషన్స్ ఇంతకుముందు బాగానే సెట్ చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం అని. ఏది ఇప్పుడు అంతా మనం సినిమాలు మనం బయట చేద్దాం అనేది ఐడియా రావట్లా. ఎంతసేపు పిల్లలతో చేస్తున్నారు కదా, అందుకని మనం కాంబినేషన్ సెట్ చేయడం కంటే వాళ్ళు చేసుకొని చేస్తున్నారు.
ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి సాయి. అవును. ఎట్ ఎ టైం 4 ఫిలిమ్స్. మ్మ్. మధ్యలో గ్యాప్ రావడం వల్ల భైరవం ఫినిషింగ్లో ఉంది. అవును, అది ముందు సంక్రాంతికి అన్నారు, ఇప్పుడు సంక్రాంతి రావట్లేదా? క్రిస్మస్కే వస్తున్నాం. ఓకే, ముందుకే వచ్చింది. ముందుకు వద్దాం, సంక్రాంతికి సినిమాలు పెద్దవి ఉన్నాయి కదా, క్రిస్మస్కి వద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసాం. ఒక 1 వీక్ షూటింగ్ పోయింది యాక్చువల్గా. నారోహిత్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల షూటింగ్ మధ్యలోంచి బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా డిసెంబర్ 20 చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు 25కి అవుతుంది. ఓకే, అందుకని ముందుకే వస్తుంది అది. తర్వాత సాహోద్ ఉంది, సాహోద్ ఫినిష్, అది ఒక 40 days చేస్తే అయిపోతుంది. టైసన్ నాయుడు ఉంది, 35 days చేస్తే అయిపోతుంది. ఇంకోటి మాత్రం అది మన మహేష్ అని సాయి వాళ్ళ క్లాస్మేట్, కోట రామకృష్ణ గారు అల్లుడు, చిన్న అల్లుడు చేస్తున్నాడు. అది కొంచెం టైం పడుతుంది, సీజీ వర్క్ ఎక్కువ ఉంది, అది టైం పడుతుంది. తర్వాత చిట్టూరు సీను వీళ్ళంతా నెక్స్ట్ ఉన్నారు, జ్ఞానవేల్ రాజా వీళ్ళందరూ అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కథలను బట్టి డేట్లను బట్టి నెక్స్ట్ ఇయర్ చేయాలి ఇవి కంప్లీట్ చేసి. అంటే ఛత్రపతి తర్వాత గ్యాప్ వచ్చింది కదా సాయికి కూడా? ఛత్రపతి తర్వాత గ్యాప్ రాలా, ఛత్రపతి అండర్ ప్రొడక్షన్లోనే స్టార్ట్ అయింది. టైసన్ నాయుడు లేట్ అయింది. యాక్చువల్గా టైసన్ నాయుడు టైం రిలీజ్ అయితే ఈ డిస్టర్బెన్స్ అంత లేదు. ఓకే, టైసన్ నాయుడు కంటిన్యూషన్, టైసన్ నాయుడు వాళ్ళు షెడ్యూల్ వేయటం, క్యాన్సిల్ అవటం, రకరకాల రీజన్స్ తోటి అది పోస్ట్పోన్ అయింది. లేకపోతే టైసన్ నాయుడు ఎప్పుడో రిలీజ్ అయిపోతే ఈ సినిమాలకి అన్నిటికీ ఏది లేదు, కంటిన్యూగా జూన్ 23 మే 10th రిలీజ్ అయింది. ఓకే, ఛత్రపతి. దానికి ముందు ఏమన్నా గ్యాప్ ఉంది? దానికి ముందు కరోనా, సంక్రాంతికి 21st వచ్చింది, 21st అల్లుడు అదుర్స్ తర్వాత గ్యాప్ వచ్చింది. ఓకే, అసలు పిల్లలు హీరోలు అవ్వాలనేది నీ ఆలోచన, వాళ్ళకి పుట్టిన ఆలోచన ఎలా? చిన్న ఆయన అవ్వాలనేది నా ఆలోచన, పెద్ద ఆయన అవ్వాలనుకుంది ఆయన ఆలోచన. స్కూల్ చదివేటప్పుడు స్కూల్ డేస్లోనే 5th క్లాస్లో వాళ్ళందరూ ప్రొడ్యూసర్ కొడుకు కదా, హీరో అవుతావా అని అడిగానట. నాకు అసలు సినిమాలో యాక్చువల్గా ఆదిలో చిన్నప్పుడు క్యారెక్టర్ సాయిని తీసుకెళ్ళి షూటింగ్ చేసి అన్నీ వచ్చారు. నేను వినాయక్ నీళ్ళ పిలిచి వద్దు, నాకు సినిమా ఫీల్డ్ కాదు, వీళ్ళ బాగా చదివించాలనుకుంటున్నాను అన్నా. అది మనం అనుకున్నది ఒకటి జరగలేదు ఒకటి అని ఇట్లా స్కూల్ నుంచి వచ్చాడు. డాడీ అందరు హీరో అవుతా అంటున్నారంటే, మరి అవుతావు కానీ కష్టపడాలి అన్నా. కష్టపడతా డాడీ అన్నాడు. చిన్నప్పటి నుంచి వాడి కాన్సన్ట్రేషన్ చదువు ప్లస్ డ్యాన్సు, జిమ్నాస్టిక్స్ అన్నీ నేర్చుకున్నాడు. తర్వాత యాక్టింగ్ కోర్స్ బాంబే, యుఎస్ అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడ ఏం చేస్తున్నాడో ఎవరు తెలియకుండా జాగ్రత్త పడి చేసాం. వెల్ ట్రైన్డ్ అయినాకనే సినిమా తీసాం. ఓకే, సో సాయితో భారీ బడ్జెట్తో సినిమా స్టార్ట్ చేసావు, అది రిలీజ్ అయింది. అది రిజల్ట్ ఏంటి? అంటే బ్రేక్ ఈవెన్ అయిందా, ప్రాఫిటా, లేదంటే? అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పట్లో 38 కోట్లు అయింది సినిమాకి. అవును, అందుకే అడుగుతున్నా. నైజాం టాప్ 10లో ఒక సినిమా ఉంటుంది అది. ఎందుకంటే 10 crores ఫస్ట్ సినిమా ఏ హీరోకి చేయలే. కాబట్టి మీరు తీసి కలెక్షన్ తీసుకొని ప్రతి హీరోది చెక్ చేయండి. ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఏ హీరోది కూడా 10 crores చేయలే. 10 crores చేసింది. సీడెడ్ 5 crores, 550 చేసింది. ఎంటైర్ రిలీజ్ చేశా. లాంగ్ రన్ 50 days వచ్చిన సినిమా సేఫ్ ప్రాజెక్టు. చాలా మందికి తెలియక కొంతమంది ఫ్లాప్ అంటుంటారు. ఏం ఫ్లాప్? కొంతమంది నేను పబ్లిసిటీ ఏమన్నా లాస్ అయిందా అనే ఒక లేదు. ఆ సినిమా పబ్లిసిటీ చేయని ఏం చేయని ఆ రోజుల్లో శాటిలైట్ 4 కోట్లకి అమ్మాం. అందరికి 4.5 కోటి జెమినీలో. డిజిటల్ శాటిలైట్ అవన్నీ అప్పుడు లేవు. హిందీ 5 కోట్లు వచ్చింది, నైజాం 10 కోట్లు. కమిషన్ పోయినా నా చేతికి 8 కోట్లు ఇచ్చాడు దిల్ రాజు. సీడెడ్ 5 కోట్లు కట్టారు. ఫస్ట్ సినిమాకి నేను చెప్పటం ఎంత చెప్తే అంత కట్టారు డిస్ట్రిబ్యూటర్. మరి అది జనరల్గా అయితే అది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. తర్వాత సినిమా జై జానకి నాయక 53 కోట్లు అయింది సినిమా బడ్జెట్. 43 కోట్లు కలెక్ట్ చేసింది. 10 కోట్లు లాస్ అంటే కొన్ని కారణాల వల్ల అది కూడా డిలే అయ్యి లేట్ అయ్యి యాక్చువల్లీ మాది అవ్వాల్సింది సరైన నోటు స్టార్ట్ అయింది మా డేట్స్లో. అంటే డైరెక్ట్ రిక్వెస్ట్ చేసే బోయపాటి గారు ఆయన రెమ్యునేషన్ కూడా తగ్గించి సినిమా చేసి వస్తాను,
మనకు కూడా బాగుంటుందని చెప్పాడు. అనుకున్నట్టే సరైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత సినిమానే బోయపాటి గారు మనకి చేశాడు. సో అన్ని రకాలుగా సక్సెసే. కొంచెం బడ్జెట్ పెరగడం వల్ల అది నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ 43 కోట్లు కలెక్ట్ చేసింది అది. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి హిందీకి 5 కోట్లు వచ్చిందన్న. ఆ తర్వాత కూడా సాయి సినిమాలన్నీ హిందీ మార్కెట్ అనేది బాగా పే చేసినాయి. స్టిల్ టుడే ఈ రోజు వరకు. కానీ ఆ హిందీ మార్కెట్కి వచ్చినంత క్రేజ్ తెలుగులో ఎందుకు ఆ సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు? ఇప్పుడు కష్టపడ్డాడు, బాగా చేస్తున్నాడు అనే పేరు అయితే వచ్చింది, కానీ సినిమాలో సక్సెస్ విషయం అంటే జనాలు ఏం చూస్తున్నారు నాకు ఇప్పటికి కొంతమంది జనాలు కాదు, జనాల్లో ఆ ప్రాబ్లం లేదు. కొంత రివ్యూస్ వల్ల వీటి వల్ల వీళ్ళు ప్లాఫ్ అంటే మనమే కొడతామంటే ప్లాఫ్ అయితే ప్లాఫే, కానీ రెవెన్యూ రాయట్లేదు. ఇప్పుడు అల్లుడిది అదుస్తుంది, ఫస్ట్ 3 రోజులకి 2 కోట్లు చేసింది వైజాగ్ పండగ టైంలో, 3 కోట్లు చేసింది. అలాగా సినిమా మొత్తం ఒక షేరు ఒక 12 నుంచి 13 కోట్లు థియేటర్కల్ షేర్ వచ్చింది అల్లుడు అదర్స్. హిందీ శాటిలైట్ 15 కోట్లు వచ్చింది, కానీ అది మాకు 38 కోట్లు అయింది బడ్జెట్ అప్పుడు. కరోనాలో 1 year ఆగాల్సి వచ్చింది. 2 కరోనాలు పడ్డాయి దానికి. అవును, ఫస్ట్ కరోనాలు పడేసరికి ఇంట్రెస్ట్లు అవి పెరిగిపోతున్నాయి. రెవెన్యూ సైడ్గా ఎక్స్టర్నర్గా వచ్చింది. ఎక్స్టర్నర్ బ్లాక్ బస్టర్ హిట్ లేదా దాని సరిపోయిందని కాదు, సరిపోకపోయినా రెవెన్యూ అనేది చేసింది. డిజాస్టర్ ప్లాఫ్ కాదు, అబోవ్ యావరేజ్ అయింది, లాసే. ఇది మనం ప్రమోషన్ తప్పేమో అనిపిస్తుంది. ప్రమోషన్ రాంగ్ చేస్తున్నామా, లేకపోతే మనల్ని అర్థం చేసుకోవట్లేదా, ఎందుకు ఇంత యాంటీగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నాకు 90% ప్రెస్ వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళే. ఈ కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమో అని ఒక ఫీలింగ్ నాకు. సో ఫస్ట్ సినిమా హిట్ సాయిది, సెకండ్ సినిమా ఫ్లాప్. రాక్షసుడు బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఆ సినిమా తీసిన బడ్జెట్ కానీ, అమ్మింది కానీ, రెవెన్యూ సైడ్ కానీ, శాటిలైట్ కానీ, హిందీ కానీ బ్రహ్మాండంగా వచ్చింది. అది 56 days ఫినిష్ అయింది తెలుగులో. సో ఇప్పుడు రాబోయే సినిమాల్లో మళ్ళా సాయిని నిలబెట్టే సినిమా అంటే ఏది? భైరవ్ మంచి సినిమా. ఈసారి చేసే 4 డిఫరెంట్ జోనర్స్. భైరవ్ మంచి సినిమా, సాహు గారు తీసేది ఓ డిఫరెంట్ మంచి సినిమా, అలాగే టైసన్ నాయుడు కమర్షియల్, మన భీమలా నాయుడు, సాగర్ బాగా చేశారు యాక్షన్ కానీ. వాళ్ళు రియల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ నాకంటే కూడా బాగా చేస్తున్నారు. గోపి గారు కానీ, రామ్ గారు కానీ వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ రీషూట్లు చేస్తున్నారు, అందుకే డిలే అయింది. తర్వాత మనం ఈ సినిమా స్టార్ట్ చేయడంలో కొంచెం ఎక్కువ డిలే అయింది. తర్వాత కోటి రామకృష్ణ అల్లుడు చిన్న అబ్బాయి మహేష్ది, అది చాలా మంచి సినిమా. అది ఒక చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది, ఎవరు ఊహించని రేంజ్కి. ఏం చెప్పకూడదు, లుధీర్ రెడ్డి అని కొత్త ఎవరు ఊహించని రేంజ్కి వెళ్తుంది, అది చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. కానీ నువ్వు అసలు చిన్న అబ్బాయిని హీరో చేయాలనుకున్నావు. అవును, అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద అబ్బాయి నేనే చేస్తాను, సక్సెస్ఫుల్గా హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. కానీ చిన్న అబ్బాయిని బయట బ్యానర్లో పెద్ద అబ్బాయికి అంత ఖర్చు పెట్టి సినిమా చేసి నువ్వు హీరో చేయాలనుకున్న చిన్న అబ్బాయిని బయట బ్యానర్కి ఇచ్చావు, స్మాల్ బడ్జెట్లో. స్మాల్ బడ్జెట్ కాదు, చాలా మంచి బడ్జెట్లో, చాలా మంచి క్యాస్టింగ్ తోటి చాలా బాగా తీశారు. సీతారామ చంద్రబాబు గారు కానీ, వంశీ కానీ చాలా బడ్జెట్ 13 కోట్లు అయింది సినిమా. చాలా మంచి బడ్జెట్లో తీశారు, చాలా బాగా మార్కెటింగ్ చేశారు. 7.5 crore ఓన్లీ డిజిటల్ శాటిలైట్ అమ్మారు. థియేటర్కల్ 6 కోట్లు వచ్చింది. చాలా అద్భుతమైన, నేను కూడా ఆ టైంలో సినిమా తీసుకుంటే ఇంత బాగా తీయగలిగిన వాడిని కాదు, కానీ చాలా బాగా తీశారు. చిన్న బడ్జెట్ కాదు, 13 కోట్లు చాలా మంచి బడ్జెట్, చాలా బాగా తీశారు. ఆ విషయం నేను అనేది కంపారిజన్ గురించి చెప్తున్నా, అంతేగాని సినిమా. ఇప్పుడు కూడా మా అబ్బాయి చిన్నోడితో నేను సినిమా తీస్తుంటే వద్దంటాడు, డాడీ మీరు తీయొద్దు, నేను నా అంతా నేను నిలబడినండి, మీరు తీయొద్దని చెప్తాడు. కానీ నేను నెక్స్ట్ ఏప్రిల్ మాత్రం స్టార్ట్ చేస్తాను. ఈ లోపల 2 కమిట్మెంట్లు ఉన్నాయి అతని, అవి ఫినిష్ అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను ఏప్రిల్. ఇప్పుడు 2వ సినిమా డిసప్పాయింట్ చేసిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది? డిసప్పాయింట్ అయితే ఆటోమేటిక్ గ్యాప్ వస్తుంది కమర్షియల్గా. ఇప్పుడు మనం సినిమా అనౌన్స్మెంట్ చేయలేదు, ఇక్కడ సినిమా చేస్తామని ఏం చెప్పలేదు, గ్యాప్ వచ్చింది.
గ్యాప్లో ఏం ఖాళీగా లేవు, సినిమాలు రెడీ చేసుకున్నాం, వేరే వర్క్లో బిజీగా ఉన్నాం. సో ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారు ఇప్పుడు దాకా 9 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో బయట హీరోలతో చేసే ఛాన్స్ ఉందా, లేదంటే ఇంట్లో హీరోలతోనే ప్రొసీడ్ అవుతావా? ఎలా? ఇంట్లో వాళ్ళతో చేస్తాను, నెక్స్ట్ బయట వాళ్ళతో కూడా చేద్దామని ప్రిపేర్ అయ్యాను, చేస్తాను, బయట వాళ్ళతో కూడా చేస్తాను. కథ డైరెక్టర్ అన్ని కుదిరితే బయట హీరోలతో కూడా చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఏప్రిల్ నుంచి. ఇప్పుడు ఇంతమంది హీరోలతో సినిమాలు చేశావు, కానీ బాలకృష్ణ ఫ్యాన్స్తో ఉన్న ఆ అనుబంధం అదే ఇప్పటికి కూడా నాకు బాలకృష్ణ గారితో కూడా రిలేషన్షిప్ నాకు ఇప్పటికీ అలాగే ఉంటుంది. నాకు ఆయన అంటేనే ఇష్టం. ఈ రోజున ఎవరన్నా ఉన్నారంటే నెంబర్ 1 హీరో అంటే ఆయనే. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాను, ఆయన లాంటి హీరో మాత్రం ఉండొచ్చు. నేను మిగతా వాళ్ళ గురించి కంపేరింగ్ కాదు, బాలకృష్ణ లాంటి హీరో మాత్రం నెంబర్ 1 హీరో. ఆయన డేట్స్ ఇస్తే కమిట్మెంట్ కానీ టైమింగ్ కానీ సూపర్. కొత్త ప్రొడ్యూసరు ఇంకోటి లేదు, ఆయన సినిమా చేయాలనుకుంటే చేసేటివి. గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఈ 25 ఇయర్స్ కెరియర్లో బెల్లంకొండ సురేష్ కెరియర్లో స్వీట్ మెమరీస్ ఏంటి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు అన్ని స్వీట్ మెమరీస్. నా లైఫ్ 25 ఇయర్స్ జర్నీ కంటిన్యూ. ఆ ఫస్ట్ సాంబయ్య ఎప్పుడు ఎలా మొదలుపెట్టి ఎలా ఉన్నాను, ఈరోజు స్టిల్ అంతే హ్యాపీగా ఉన్నాను. సో ఇంకెంతకంటే ఇంకా గొప్పగా ఇంకేముంటుంది లైఫ్. అందుకని నేను ఈరోజు వరకు స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. చాలా హ్యాపీగా ఉన్నా, ఎప్పుడు బాధపడలా, పోయిందని బాధపడలా, వచ్చిందని సంతోషపడలా. ఎప్పుడు నార్మల్గానే ఉన్నాను, అదే స్టైల్లో ఉన్నాను, అలాగే ఉన్నాను, ఎక్కడ మార్పు లేదు. సో ఇండస్ట్రీకి వచ్చేసి సురేష్ సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? పోగొట్టుకుంది ఏం లేదు, అంత సంపాదించింది. స్టిల్ సంపాదించిన దాంట్లోనే బతుకుతున్నాం. పోగొట్టుకుంది ఏం లేదు. కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి. పోయినవి ఉన్నాయి, వచ్చినవి ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం లేదు. ఏంటి గోల్ ఏంటి? ఇప్పుడు 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ సినిమా స్టార్ట్ చేస్తాను. ఈ లోపల పిల్లలిద్దరు పెళ్లిళ్ళు చేసేయాలి, ఫినిష్ చేసి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏమైనా ఆల్రెడీ వాళ్ళు ఏమైనా సెట్ చేసుకున్నారా? ఎలా? ఇంకా సెట్ చేసుకోలేదు. సెట్ చేసుకుంటే మంచిది, పని తప్పుద్ది కదా. సెట్ చేసుకోమనే చెప్పాము, సెట్ చేసుకోలేదు. అరేంజ్ మ్యారేజెస్ చూస్తున్నా, ఒక 2-3 దగ్గరలో ఉన్నాయి. ఓకే, చూసి నచ్చితే చేసేస్తే. ఫస్ట్ వాళ్ళకి నచ్చాలి, ఇదివరకు లాగా కాదు కదా. ఇదివరకు నా మ్యారేజ్ నేను చూసిన నా వైఫ్ని పెళ్లి చూపులు లేవు, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ రోజే చూశాను. మా మదర్ పోయి చూసి అమ్మాయి బాగుంది, పెళ్లి ఫిక్స్ అంది, ఓకే అన్నాం. ఈరోజు అలా కదా, వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడుకున్నాక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం వాళ్ళు చూసిన సంబంధాలు ఏది నచ్చితే చూసి చేయటం. సో నెక్స్ట్ ఇయర్ ఇద్దరికి పెళ్ళి. నెక్స్ట్ ఇయర్. సో ఏమన్నా అసలు నీకంటే ఒక గోల్ ఏమన్నా ఉందా? నేను ఈ సినిమా ఇలాంటి సినిమా చేయలేకపోయాను, లేదంటే ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి మనం చేయాలి ఎప్పటికైనా అనే గోల్ ఏమన్నా ఉందా? నేను చేయాలనే ఉన్నాయి, చాలా ఉన్నాయి, చేస్తాను కూడా. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే చేస్తాను. సినిమా నమ్ముకునే ఉన్నాను, సినిమా మీదే చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తా. నేను మిస్ అయింది ఏమీ లేదు. అంటే 1-2 సినిమాలు మిస్ అయ్యాను, అట్లాంటి 10 సినిమాలు ఫ్లాప్ సినిమాలు కూడా మిస్ అయ్యాను. సేవ్ అయ్యాం సేవ్ కాదు అంటే వాటి వల్ల అవతల ఆ హీరోల ఇమేజే టోటల్ జీరోకి వచ్చింది. మా అబ్బాయి దగ్గరికి వచ్చిన సబ్జెక్టులు 4 రిజెక్ట్ చేశా. పెద్ద బ్యానర్లే మంచి అమౌంట్లు ఇస్తా అంటే కూడా నేను రిజెక్ట్ చేశా. వాళ్ళు మాట్లాడలేదు, కానీ రిలీజ్ అయినాక కూడా వాళ్ళు రిలీజ్ అవ్వలేదు ఏందని బాధపడుతున్నా. రిలీజ్ అయ్యి ఎగ్జాంపుల్ వద్దు, అసలు రిలీజ్ అయినాక డిజాస్టర్కి వెళ్ళినాక కూడా వాళ్ళు ఇంకా అసలు రియలైజ్ ఎందుకు అవ్వట్లేదని అర్థం కావట్లేదు నాకు. ఫ్లాప్ అయింది అనుకో, అప్పుడు సురేష్ చెప్పింది కరెక్టే అని ఫీల్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నువ్వు అలా చెప్పావు. నేను అప్పుడు ఖాళీగా ఉన్నా, యాక్చువల్గా మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఓ సినిమా వచ్చింది పెద్ద బ్యానర్ నుంచి, వద్దండి కథ బాగాలేదు అన్న. వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు తీశారు. కనీసం ఒక్క చోట క్యూబ్ డబ్బు రాలేదు. మళ్ళీ మళ్ళీ మొన్న అది మనం అప్పుడు ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వాలి. మనకి ఒక టైసన్ నాయుడు ఒకటే దొరుకుతున్న టైంలో వచ్చింది. వచ్చి ఇంటికి వచ్చి కథ చెప్పారు, నాకు నచ్చలేదని చెప్పాను. అది అంతే, క్యూ డబ్బు రాలే మొన్నది. సో అది మన జడ్జిమెంట్ పోకుండా బాగానే ఉంది.
మనం మంచి జడ్జిమెంటే మంచి నిర్ణయం తీసుకున్నాం. ఓకే. చేస్తుంటే ఏమైందంటే అలాంటి ఫ్లాప్లు వస్తే తట్టుకోవడం కష్టం. సో అలాగా ఏమన్నా హిట్ మిస్ అయింది ఏమన్నా ఉందా? ఏం లేదు, ఒకటి ఉంది, ఇందులో ఒకటి ఉంది. మరి మనం చేస్తే అది ఫ్లాప్ అయ్యేదేమో మనకు తెలియదుగా. ఒక సినిమా హిట్ అయింది, హిట్ అయింది కదా అని మనం చేస్తుంటే బాగుండేదని ఫీల్ అవ్వాలా. అది చిన్న తప్పే మంది. తొలి ప్రేమ ఓకే ఎంకి అట్లది, ఆ టైంలో కొంచెం రాంగ్ డిసిషన్ అది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మనం చేస్తే ఫ్లాప్ అయ్యేదేమో తెలియదుగా. తెలియదు. మనకి ఆ మాస్ ఇమేజ్ తోటి ఒకవేళ సెట్ కాకపోతే, అందుకని కొంత జడ్జిమెంట్లో అది 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 ఒక్కటి మాత్రం చాలా పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశాను. సో అది ఎవరి చేతిలో ఉండదు కొన్ని. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ ఫుల్ బిజీ, అన్నీ రెడీగా ఉన్నాయి. గుడ్. అలాగే 25 years అయింది, ఇంకొక 25 years ఇలాగే మంచి సినిమాలు చేయాలి. స్టార్ట్ చేస్తే ఇంకో 25 years నాన్ స్టాప్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సాయి సక్సెస్ అయ్యాడు హీరోగా, గణేష్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా బెల్లంకొండ సురేష్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.